ఓకే.
తల్లి కనిపిస్తున్నానా వినిపిస్తున్నానా? కనిపిస్తున్నానమ్మా. వినిపిస్తున్నారు కూడా. ఓకే. మీరు అందరూ ఎలా వస్తారు? ఇప్పుడు కనిపించారు మీరందరూ. ఓకే ఓకే. ఆ, నమస్కారం అమ్మ. నమస్తే. బిలేట్ బర్త్డే నమస్తే. విషెస్. అబ్బబ్బబ్బా. ఆ, ఆ, ఆ. తల్లి సంకీర్తన చివరి చరణం ఉన్నట్టుంది మనకి, లెఫ్ట్ ఓవర్ కదా, ఒక్క చరణం ఉన్నట్టుంది కదా, చెప్పేసుకుందాం, అది కంప్లీట్ చేసేద్దాం. ఉమ్. సరిగా పద సదా పగరి సరిద స ఆ, జయ జయ నృసింహ సర్వేశా భయహర ప్రహ్లాద జయ జయ నృసింహ సర్వేశా. ఫస్ట్ చరణం సెకండ్ చరణం పాడేద్దాం, థర్డ్ చరణం చెప్పేసుకుందాం అయితే. ఫస్ట్ చరణం పాడేమా శిల్పమా? గురుగారు నా వాయిస్ అసలు పాడలేకపోతున్నానండి. అవునా తల్లి? అయ్యో, పర్లే పర్లే పర్లే, ఏం కాదు తల్లి, ఏమి కంగారు పడక్కర్లేదు. ఓకే, బాగుంటుంది పాడదాం, లేకపోతే హాయిగా విందాం. మనమే శ్రోత, మనమే వక్త, కాబట్టి చింతలేదు. మనకి ఎప్పుడు గొంతు బాగుంటే అప్పుడు ఆయన వినాలి, అంతే. ఎందుకు ఆయన వినాలి? ఆయన ఎందుకు వినాలి? ఎందుకనంటే నువ్వు అనాలి అని అంటే ఆయన ముందు అంటే నువ్వు అంటావు. అది ఆయన ముందు ఓకే నువ్వు అను అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు మొదలెడతావు. చూసావు ఎంత బాగుందో? అది మరి. నువ్వు అనాలంటే అనుకోవు, ఆయన ఎస్ అంటే అప్పుడు నువ్వు అంటావు. అదే, కాబట్టి పాడినా ఏం పర్వాలేదు. అప్పుడేమో అర్థం కావాలి మనకి, ఓహో ఇప్పుడు అన్న అంటున్నాడు. ఇప్పుడు ఆయన అన్న అంటున్నాడు అన్నప్పుడే అందాం. యు నో హౌ ది సబ్మిషన్ గోస్. నేను అంటలేదు కాబట్టి వాడు లేడని అనకూడదు, బుర్రకి ఎక్కుతుందా? నేను చెప్పలేదు కాబట్టి, ఇప్పుడు నేను అనలేదు కాబట్టి వాడు అనలేదు అనకూడదు. అయ్యో పాపం, అయ్యో నేరం, నేను చాలా తప్పు చేశా, అట్లా లేదు. వాడు అనమన్నప్పుడు అంటావు, అనొద్దన్నప్పుడు మానేస్తావు. అట్టెట కుదురుద్దమ్మా అనిపిస్తుంది కదా మీకు? అట్టగే ఉంటుంది. సాధనం ముందు అర్థం కాదు, అర్థమయ్యే కొద్దీ మీకు తెలుస్తుంది. ఓహో ఈ చోట ఇలా ఉంటాడనమాట, ఈ చోట ఇట్లా ఉంటాడు, వాడు వ్యక్తము అవుతాడు, వ్యక్తం కాకుండా ఉంటాడు, అది ఓకేనా మీకు? ఆ, అది అంటే అర్థం ఏంటి? వ్యక్తం అవుతున్నప్పుడు ఏంటి అని అంటే వాడికి అది చాలా కన్వీనియంట్గా ఉంది.
వ్యక్తం కానప్పుడు ఒకలాంటి కన్వీనియన్స్ లేదు ఆన్ ద ఫిజికల్. సో మనం కంగారు పడక్కర్లేదు, అది లోపల నడపాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఒక సాధన అనే దాన్ని మొదలుపెట్టినప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్, బలం లేకపోయినా, చేత కాకపోయినా, సహకరించకపోయినా అది లోపల నడవాలి. అప్పుడు వాడు లోపల ఆ, వింటూ ఉంటాడు. వాడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఓకే, బయటికి అననప్పుడు నీకు కొన్ని హర్డిల్స్ ఉన్నాయి ఫిజికల్గా, కానీ లోపల అంటున్నాడు. లోపల అనకపోతే నువ్వు ఉంటావా? ఎట్లా అంటున్నాడు చెప్పండి చూద్దాం. అమ్మా సౌజన్య, మ- ఎట్లా అంటున్నాడు? ఆ? మన శ్వాస ఆ, మన మన శ్వాసగా ఆయన ఉంటూనే ఉన్నాడు. ఓకే, ఆయనకి కన్వీనియన్స్ని మనం, ఆయన కన్వీనియన్స్ కాదు, మనం మనం కల మనకు ఆ కన్వీనియన్స్ కలిగినప్పుడు అది వ్యక్తం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వ్యక్తం కానప్పుడు కూడా అదే ఉన్నది అనేదాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అది సాధన. అవునండి. ఇప్పుడు మీరేమనుకుంటారంటే మోక్షము, బంధము ఉందనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మోక్షము బంధము అంటే ఉన్నదానికే బంధము, ఉన్నదానికి బంధము లేదు, మోక్షము లేదు. ఓకే, ఉన్నట్లు ఉన్నదానికి బంధము మోక్షము ఉంది. తెలిసిందా? మీకు మీరు ఆ వర్డ్ రాసుకుని చదివితూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఉన్నదానికి ఏదైతే ఉన్నదో దానికి బంధము లేదు, మోక్షము లేదు. ఉన్నట్లు ఉన్నట్లు ఉన్నదానికి బంధము, మోక్షము. ఏదైతే మనకి ఇదంతా ఉందనిపిస్తుంది చూసావు, దానికి బంధము మోక్షము తప్ప ఏదైతే ఉన్నదో, ఎప్పుడు ఏదైతే ఉన్నదో దానికి బంధము మోక్షం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ. ఎవరు తల్లి? జీ జీవుడు దేవుడు అనే టైప్ లో అంతే కదమ్మా, అంటే మనం అంతే, కనెక్ట్ చేసుకుంటే. అంతే కదా. ఇప్పుడు జీవుడు ఉంటే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. అసలు జీవుడే లేకపోతే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఉన్నది దేవుడేగా. అందుకని మనం కంగారు పడిపోక్కర్లా. మనం ఉన్నా లేకపోయినా ఉన్నది ఒక్కటే. మీకు అద్వైతం అంటే ఏం చెప్పాను? అంతా ఒకటి కాదు, ఒక్కటే, ఉన్నది ఒక్కటే. యు గాట్ ది పర్సెప్షన్? అంతా ఒకటే, అన్నీ ఒకటే, అందరిలో ఒకటే, అది కరెక్టే. కానీ ఉన్నది ఒక్కటే కదా అదంతా. అది తేడా. మనం దాన్ని అర్థం చేసుకోవడంలోనూ, పర్సీవ్ చేయడంలోనూ పొరపాటు పడుతూ ఉంటాం అమ్మా. పాడకూడదు. ఓకే, పోనీ ఎవరు పాడతారు? శ్యామమ్మ పాడితే ఫస్ట్ చేద్దాం, పాడిసి. మిహిర శశి నయన మృగన రవేష, మిహిర శశి నయన మృగన రవేష మహిళ రసల పరిపూర్ణ. మిహిర శశి నయన మృగన రవేష బహిరంగ స్థల పరిపూర్ణ. అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరదా. పైకి వెళ్ళు. అహినాయక సింహ, అలా పైకి వెళ్ళు తల్లి. అహినాయక సింహాసన రాజిత సింహాసన రాజిత అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరదా.
జయ జయ నరసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరదా జయ జయ నరసింహ సర్వేశ. భలే 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 అంతే తల్లి, అంతే. కంగారు పడద్దు. ఇక్కడ మనకి పోతున్నాం సెకండ్. అవునమ్మా, మనకి టంగ్ ట్విస్టర్స్ అని ఉంటాయి చూడండి ఇంగ్లీష్ లో, అలాగే అలాగే తెలుగులో ఉన్నాయి కూడా అన్నమాట. ఉంటాయి. ఆ ఇది ఈ అలాంటిది ఈ అనమాట. అదే అట్లా పాడుకోవాలి, వస్తున్నట్టే అట్లా ఉంది కానీ రాదు. వస్తున్నట్టే అవునమ్మా, ఉంది కానీ చూస్తేనే కానీ పాట రావడం లేదు. కొంచెం మెమరైజ్ చెయ్యాలి, అదే కొంచెం టైం పట్టొచ్చు. బట్ పట్టు. రోజు అంటూ ఉంటే వస్తుంది, ఎప్పుడన్నా అంటే రాదు. అంటే ట్యూన్ వచ్చిందమ్మా లోపల. ఆ, పొద్దున్న లెగుస్తున్న దగ్గర నుంచి ట్యూన్ అట్లాగా మైండ్ లో తిరుగుతుంది ఏదన్నా, కానీ ఆ, ఆ అక్షరాలు చూస్తేనే కానీ రావడం లేదు. అవును ఆ, అవును అవును. అన్నమాట. సో అక్షరం చూస్తుంటే వస్తుంది, చూసినప్పటికీ అది పోతుంది, శృతి పోతుంది. పోతుంది, అది ఇది అవును, పోతుంది. అది వస్తే ఇది రాదు, ఇది ఇంకా వస్తే అది రాదు. ప్రాక్టీస్. అవును 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 అవును. ఏం పర్లేదు పర్వాలేదు తల్లి. సౌజన్యమ్మ, నెక్స్ట్ చరణం చూద్దాం. ఉమ్. ఉమ్, అమ్మ ఫస్ట్ది చెట్టుల ప్రాక్టీస్. ఆ, చెట్టుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్రమౌని ప్రణుత కుటిల దైత్యతతి కుక్షి విదార పటు వజ్రనక ప్రహ్లాద వరద. చటుల పరాక్రమ సమగన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత కుటిల దైత్యతతి కుక్షి పైకెళ్ళు పైకెళ్ళు, పైకెళ్ళు. కుటిల దైత్యతతి కుక్షి విదారణ. కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశా భయహర వీర ప్రహ్లాద వరదా జయ జయ నృసింహ సర్వేశా భయ వెరీ గుడ్. వీరా ప్రహ్లాద వరదా జయ జయ నృసింహ సర్వేశా. అంతే బంగారు తల్లి, అంతే బంగారు తల్లి. గుడ్. హరణి అమ్మ. చెట్టుల పరాక్రమ చటుల పరాక్రమ సమగణ విరహిత నిటిల నేత్ర మౌని ప్రణుత చతుల పరాక్రమ సమగణ విరహిత నిటిల నేత్ర మౌని ప్రణుత కుటిల దైత్య తటి కుక్షి విదారణ పటు వజ్రనక ప్రహ్లాద వరద కుటిల దైత్య తటి కుక్షి విదారణ పటు వజ్రనక ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశా భయహర వీర ప్రహ్లాద వరదా జయ జయ నృసింహ సర్వేశా. అక్కడ చ ఛ ఛ ఛ అమ్మది. చాటూల చాటూల. ఆ, తర్వాత అమ్మ చతుల నిటిల నిటిల కాదు, నిటల నిటల నిటల్ అమ్మ నిటిలా అని నిటల. రాసుకున్నాను. నిటిల కాదు, నిటల. అమ్మ అవి రెండో అక్షరాలే, అంతే తల్లి. అమ్మ గుడ్. లాస్ట్ చరణం చూద్దాం. శ్రీవనితాస్ అమ్మా శిల్పమ్మ. అమ్మగారు అది ప్రణుత ప్రణీత అమ్మగారు. ప్రాణూత ప్రణు- ప్రాణూత. ప్రణుతం అంటే ఏంటి? నమస్కారం, ప్రణామములు. చెప్పుకుందాం, అర్థం చెప్పేసుకుందాం ఈ సంకీర్తనకి ఎట్లాగూ. లాస్ట్ చరణం చూడండి. శ్రీవనితా సంశ్రిత వామాంకా శ్రీవనితా సంశ్రిత వామాంకా భావజ కోటి ప్రతిమాన భావజ కోటి ప్రతిమాన
శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమాన శ్రీవేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద అది శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమాన శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమాన శ్రీవేంకటగిరి శిఖర నివాస శ్రీవేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశా భయహరవి జయ జయ నృసింహ సర్వేశా లాస్ట్ చరణంలో వర్డ్స్ కొంచెం పర్వాలేదు, తిరుగుతాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ 2 చరణాస్ కొంచెం అనిపిస్తున్నాయి, అట్లాగా కొంచెం అలవాటు అయితే అది కూడా వచ్చేస్తుంది. ఓకే, ఏం పర్వాలేదు తల్లి. ఇది రికార్డ్ చేయాలా అక్కర్లేదా? చేయాలా? కానీ శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమాన శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమాన శ్రీవేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీవేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశా భయహర వీర ప్రహ్లాద జయ జయ నృసింహ సర్వేశా భయహర వీర ప్రహ్లాద జయ జయ నృసింహ సర్వేశా భయహర వీర ప్రహ్లాద జయ జయ నృసింహ సర్వేశా జయ జయ నృసింహ సర్వేశ సర్వేశ సర్వేశా. తల్లి ఓకే శిల్పమ్మ, నువ్వేం చేస్తావంటే మన పట్కి బెల్లం ఉంటది కదా, పట్కి బెల్లం అది కొంచెం పౌడర్ చేసుకుని వాటర్లో కలుపుకుని తాగు. వేడి చేసి కూడా
అది దగ్గి 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 రాపిడి అయిపోతుంది. అది దానికి మండిపోతుంది. దానికి ఒక చలవదనం చెయ్యాలి ఓకల్ కార్డ్లో. ఆ, నువ్వు అది అది చేస్తే ఒకవేళ ఫ్లమ్ ఉన్నా కట్ చేస్తుంది, చలవ ఆ, చేస్తుంది. ఆ, గుర్తుపెట్టుకోండి, శీతలం శీతలేన ఉష్ణం, ఉష్ణం ఉష్ణేన శీతలం. ఇది ఆయుర్వేదం. ఎప్పుడైనా ఆ చలవ చల్లగా ఉందనుకోండి, మనకి చలవ చేసినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఒక చలవదనాన్ని తాగొచ్చు, ఇబ్బంది లేదు. అది మీ బాడీని కంట్రోల్ చేస్తుంది. మీరు వేడిగా తాగేసారు అనుకోండి, అది అడ్హర్సివ్గా వర్క్ చేస్తుంది. ఓకే, మీకు ఎండాకాలంలో మళ్ళా మీరు టీ తాగినా కాఫీ తాగినా వేడిగా ఏం చేయదు. గబక్కన కూల్ తాగేశారు అనుకోండి, బాడీ అడ్హర్సివ్గా ఉంటుంది. అర్థమైందా? వేడిగా ఉన్నప్పుడు మీరు వేడిగా తాగటం వల్ల మాత్రమే అది చలవ చేస్తుంది. అలాగే చల్లగా ఉన్నప్పుడు, మరీ చల్లదనం కాదు, మోడరేట్గా మన రూమ్ టెంపరేచర్స్లో తాగితే, దాంట్లో చలవ చేసే వస్తువు పదార్థం ఏదైనా వేస్తే అప్పుడు మీకు అవి తగ్గుతాయి. ఇప్పుడు పటికి బెల్లం నీళ్ళు తాగేవనుకోమ్మా, నువ్వు దగ్గి 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 ఉంటావు కదా, ఆ రాపిడి తగ్గుద్ది, లోపల ఉష్ణం పెరుగుద్ది అనమాట. అంటే దాని తాలూకు ఉండే అది తగ్గుద్ది. ఎందుకనంటే దగ్గడం వల్ల నిద్ర ఉండదా, నిద్ర వల్ల వేడి చేస్తుంది శరీరం. అప్పుడు మీరు ఇట్లాగా పంచదార నీళ్ళు కానీ, కొంచెం పటికి బెల్లం నీళ్ళు అయితే ఏ దోషం ఉండదు. పంచదార అంటే కొంచెం దోషం ఉంటుంది దాంట్లో. ఆ పటికి బెల్లం నీళ్ళు తాగారనుకోండి, వెంటనే మీకు ఆ కాఫ్ రిలీఫ్ వస్తుంది, కొంచెం చలవ చేస్తుంది, శరీరం కొంచెం చల్లదనం పెడుతుంది. అట్లా వర్క్ చేసి చూడండి, మీకు పని చేయకపోతే వదిలేసేయండి. అమ్మా, అదే అదైతే దోషం ఏం చేయదు, నష్టం అయితే ఏం చేయదు శరీరానికి. అది ఇప్పుడు సంకీర్తన అర్థం చూద్దాం. చూడండి, మనకు 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయమ్మా, దివ్య దేశాలు అంటారు. ఓకే, అందుట్లోవి 106 ఈ భూలోకంలోనే ఉన్నాయి, భూమిలోనే ఉన్నాయి. ఒక 2 మాత్రం వేరే చోట ఉన్నాయి. దానిని వైకుంఠము, క్షీరాబ్ధి అంటాం. పాల సముద్రము, వైకుంఠము, ఇవి 2 ఉన్నాయి. అంటే అవి భావనలో ఉన్నాయన్నమాట. ఇక 106 క్షేత్రాలలో 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒకటి తిరుమల, 2 అహోబిలం. అయితే అన్నమయ్యకు ఆదివన్ షటకోపయతి అని ఒక యతీంద్రుడు ఆయనకు శంకు చక్రాలని ఇచ్చాడు భుజాల మీద, ఈ ఈ ఈ హ్యాండ్స్ మీద శంకు చక్రాలు వేసి ఒక దీక్ష తీసుకుంటారు. వైష్ణవ ఆచారం ప్రకారం వైష్ణవత్వాన్ని స్వీకరించడం అనమాట. సో అన్నమయ్య అహోబిలంలో కొంతకాలం ఉన్నారు. ఆ అహోబిల క్షేత్రం తాలూకు నృసింహస్వామిని వెంకటేశ్వరుడుగా పూజించాడు. అంటే కృతయుగంలో ఉన్న నరసింహస్వామి అక్కడ కూడా ఒక పాదం ఉంది నవనారసింహంలో. అక్కడ నవనారసింహలో కూడా అక్కడే ఉన్నారనే ఒక ప్రతీతి కూడా ఉంది అదే చోట్లో, తిరుమలలోనే. అంతకు మునుపు ఒక నరసింహస్వామి కీర్తన చెప్పినప్పుడు చెప్పానా చెప్పలేదా? మనకి ఇంకో నరసింహ కీర్తన అయిందా? అప్పుడు అందులో చెప్పాను మీకు, మాలోల. ఎస్ ఎస్, అదేం కీర్తనది? గరుడాద్రి వేద కథ, వేదములే నివాసం అట. అందులో చెప్పాను. సో ఇక్కడ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ నరసింహస్వామి మీద సంస్కృతంలో ఒక 100 కీర్తనలు రాశారు. 100 కీర్తన మొత్తం సంస్కృతమే, తెలుగు కాదు. ఎక్కడన్నా ఉండొచ్చు. అన్నమయ్య ఒక 100 సంస్కృత కీర్తనలు ఈ అహోబిల నరసింహస్వామిని గురించి రాశారు. అయితే లాస్ట్లో మాత్రం శ్రీ వెంకటగిరి అనే ఉంటుంది. అంటే కలియుగం కదా ఇది,
సో కలియుగంలో ఉన్నటువంటి నరసింహుడు అనమాట ఈయన. అట్లా భావన చేసి చేసిన కీర్తన. ఈ చోటనే ఆయనకు తన ఇంకొక భార్య అయిన అక్కలమ్మ తిమ్మక్క అని ఇద్దరు. ఈ అక్కలమ్మ అనేటువంటి వారు ఒక ఆ, అడవి జాతి, కోయ జాతి స్త్రీ. అయితే ఆవిడ దగ్గర ఉన్న ఒక అమాయకత్వము, ఒక స్వచ్ఛమైన ప్రేమ స్వీకరించి ఆయన అక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అందుకని ఆయనకి ఇద్దరు భార్యలు అని చెప్తారు. ఓకే, మంచి యోగ సాధకురాలు. ఆవిడ దగ్గర కూడా ఎన్నో నేర్చుకున్నాడు ఆయన. ఆ భార్యగా చూసినటువంటి సందర్భం కాదు, కానీ భార్యగా ఉన్నా ఎలా అయితే రామకృష్ణుల్లో అట్లాగనమాట. పిల్లలు కూడా కలిగారు వాళ్ళకి. దట్స్ డిఫరెంట్ స్టోరీ. అట్లా అంటే మనం దాన్ని పవిత్ర భావంతో ఎప్పుడు స్వీకరిస్తామో మన తాలూకు హైయర్ స్టేట్ మనకు తెలుస్తుంది. భగవంతుడు ఎక్కడుంటాడు? పయస్లో ఉంటాడు, సత్వగుణంలో. ఆ సాత్వికతతో మనం తెలుసుకోవాలి తప్ప ఈ సెక్స్ని అలాంటి కామంతో తెలుసుకోకూడదు. మన జీవితమైనా అంతే, అలాగే మనం జీవించాలి. అంటే ఒక సృష్టిలో ఒక పవిత్రమైన కార్యం, సృష్టి యజ్ఞాన్ని రచన చేస్తున్నాడు మన ద్వారా. కానీ మానవుడు ఋతువు తప్పి పని చేస్తూ ఉంటాడు. యానిమల్స్ ఋతువులో చేస్తూ ఉంటాయి. తేడా అది. బంగారు తల్లి. అందుకని మొట్టమొదటి యోగ సాధనలో ఏం చెప్తారంటే, ముందు పశువులు ఉంటాయి చూడండి, అవి ఏ ధర్మాలు పాటిస్తున్నాయో వాటిని గమనించండి అని చెప్తారు. యోగ సాధనలో ముందు పశువు ఎలా ఉన్నది, ఎంత ఋతువు ప్రకారం పనిచేస్తోంది, ఎంత ఫుడ్ తింటాంది, అది ఎలా నిద్రపోతుంది, ఎలా పని చేస్తోంది, అట చెప్తారు. అర్థమైంది నా మాట తల్లి? అర్థమైందా? ఎందుకు అంటానంటే మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నానా లేదా అని. సో ఇక్కడ జయ జయ నృసింహ, జయము జయము పలకటం అంటే ఒక శుభం పలకటం. జయం పలకటం అంటే ఏంటి? శుభం పలకటం, అంతే. సో ఇక్కడ దేవుడు మనకు 5 రూపాలుగా వస్తాడు. వాటిని ఏమంటారంటే పర, విభవ, పర వ్యూహ, పర వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం. 5 రకాలుగా క్రిందికి దిగి వచ్చాడు పరమాత్మ. పర అంటే నారాయణ, వ్యూహ అంటే వాసుదేవుడు, అంతర్యామి అంటే అంతటా నిండి ఉన్నవాడు, విభవ అంటే అవతారమూర్తిగా దిగి వచ్చినవాడు. విభవ అంటే అవతారంగా దిగి వచ్చినవాడు. అర్చ అంటే మనం పూజించుకోవడానికి అనుకూలంగా, మనం అర్చన చేయడానికి, పూజ చేయడానికి వీలుగా ఉండేదాన్ని అర్చావతారం అంటారు. అందుకే స్వామి మనకు అర్చావతారంగా వచ్చాడు, వెంకటేశ్వరుడు కొండపైన. ఓకే, ఇప్పుడు పర అంటే నారాయణుడు, అంటే ఎక్కడిని ఏది వచ్చిందో అందులోకి వెళ్ళిపోయేది నారాయణ. అది తెలుసు కదా, మీకు జ్ఞాపకం ఉందే? అది. వ్యూహ అంటే అందరిలో వసించేటువంటి వాడు, అందుకని వాడు వాసుదేవుడు. ఆ వాసుదేవుడు రూపంలో వాడు ఉన్నాడు, అది వ్యూహ. వాడి వ్యూహంతో ఉన్నాడు అని. ఓకే, మూడవది విభవ. విభవ అంటే ఏ ఏ అవతారాల్లో వచ్చాడో, మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, ఉండే నృసింహావతారం, అవన్నీ ఆ అవతారాలుగా వచ్చిన వాడిని ఏమనాలి? విభవ అనాలి. అర్చ అంటే ఏంటి? మనం అర్చన చేసుకోవడానికి ఒక మూర్తిగా వచ్చినవాడు, ఒక విగ్రహంగా, విగ్రహ రూపంలో వచ్చిన వాడిని అర్చ అంటారు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? జయ జయధ్వానాలు నృసింహస్వామికి పలుకుతున్నాడు. ఈ జయ జయధ్వానాలు నృసింహస్వామికి ఎందుకు అనంటే,
ప్రహ్లాదుడిని ప్రహ్లాదుడు కీర్తన చేసిన తరువాత, అవునా, ఆ రాక్షసుని సంహరించిన తర్వాత, హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఒక అందరూ జయ జయలు పెట్టారు. అందరూ వచ్చారు, దేవతలు మునిగణాలు అందరూ వచ్చారు, అష్టదిక్పాలకుడు, వాట్ ఎవర్, అందరూ వచ్చారు. ఒక 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 పరివారంగా అందరూ వచ్చేసి జయ జయాలు చెప్తున్నారు అనమాట. నీకు జయమగుగాక, నువ్వే ఉండుగాక, నీకు శుభమగుగాక. అలా ఆయనకు శుభం కాదు, మా అందరికీ శుభమగుగాక. జయం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనందరికీ జయాన్ని ఆయన కలగజేస్తున్నాడు. ఆయన కలగజేస్తున్నాడు అనేది ఎవరు చెప్పాలి? మళ్ళీ మనలో నుంచే ఆయన చెప్పుకోవాలి. మనలోంచి ఆయన చెప్తున్నాడంటే అర్థం ఏంటి? మనకు జయాన్ని కలగజేస్తున్నాడు, కలగజేయడానికి మన చేత అనిపిస్తున్నాడు. శుభం అనరా అంటాం కదా, అలా శుభం చెప్పరా అంటాము, అలా చెప్తున్నాడు అనమాట. జయ జయ నృసింహ సర్వేశ, అంతా ఉన్నటువంటి నీకు మా అందరికీ కూడా జయం కలిగించుతూగాక. భయహర వీర ప్రహ్లాద వరద, ప్రహ్లాదుడిని చాలా చక్కగా ప్రేమగా ఆదరించావు. ఎట్లా ఆదరించావు? నిన్ను మేము ప్రేమగా చూడటం వల్ల రాక్షసతత్వం మాలో లేనప్పుడు మాకు భయం లేదుగా. రాక్షసత్వం మాలో లేనప్పుడు మాకు భయం లేదు. అప్పుడు ప్రహ్లాదుడిని ఎట్లాగా వరించావో మమ్మల్ని కూడా అట్లా వరించు. ప్రహ్లాదుడిని ఎప్పుడు వరించాడు? ఎలా వరించాడు? అంతర్యామి తత్వంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడిని వరించాడు. రాక్షసులకి నృసింహస్వామిని చూస్తే భయం, కానీ ప్రహ్లాదుడికి ఏం భయం? అట్లా భయం లేనటువంటి స్థితిని మా అందరికీ అనుగ్రహించి, ఎట్లా ప్రహ్లాదుడిని తీసుకున్నావో ఒళ్ళోకి, అట్లా మమ్మల్ని కూడా తీసుకో అంట. ఎంత బాగా అన్నాడు. మాకు భయం లేకుండా. ఎప్పుడు భయం ఉంటుంది? మనం దుర్మార్గం చేస్తే భయం ఉంటుంది. ఏ పురుగో పుట్టని చూస్తే భయపడిపోతాం, అవునా? లేదంటే చీకటిని చూస్తే భయపడిపోతాం, ఒకడికి వెళ్ళమంటే భయపడిపోతాం. అట్లా భయం లేనటువంటి స్థితిని ఆయన ప్రహ్లాదుడికి ఇచ్చేసాడు. అప్పుడు కదా ప్రహ్లాదుడు చక్కగా ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. అందుకని ఆయన అట్టా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావో ప్రహ్లాదుడిని, మమ్మల్ని కూడా అట్ట కూర్చోబెట్టుకోవయ్యా అంటున్నాడు అన్నమయ్య. మనందరి తరఫున అడుగుతున్నాడు. చూశారు? అంటే అందరూ లేరు, ఒకటే ఉంది. అన్నమయ్యకు ఒకటే ఉంది. అందుకని ఏమంటున్నాడు ఫస్ట్ చరణంలో, మిహిర శశి నయన మృగన రవేష. మిహిర అంటే సూర్యుడు, మిహిర శశి అంటే చంద్రుడు. సూర్యుడు చంద్రుడు నీ కన్నులు. అంతేకాకుండా మృగము నరము, మృగము మనుష్య వేషం, రెండిట్లో కలిసి వచ్చావు. సూర్యచంద్రులతో పాటుగా నువ్వు కూడా ఒక మనిషిగా, ఒక జంతువుగా రెండుటు కలిపినటువంటి ఒక అవతారమూర్తిగా వచ్చావు. ఆ అవతారం మూర్తిగా వచ్చినటువంటి యుగం పేరేం పేరు? కృతయుగం. బహిరంతస్థల పరిపూర్ణ. బహిరంతస్థల అంటే బయట లోపల, పరిపూర్ణంగా నిండి ఉన్నటువంటి వాడా. బయట ఒకటిగా లోపల ఒకటిగా రెండు లేదు ఇక్కడ, ఒకటిగానే ఉన్నవాడా అని చెప్తున్నాడు. మీ అహినాయక సింహాసన రాజిత. అహినాయకుడంటే క్రొత్తదైనటువంటి వాడా. సూర్యుడు అంటే అహినాయక అనేదానికి చాలా అర్థాలు ఉన్నాయి. రాహు అని అర్థం, వృత్రుడని అర్థం, మోసగాడని అర్థం, మేఘం అని అర్థం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. సంస్కృతం కదా మరి. ఇక్కడ మనకు అహినాయక అంటే ఏంటి? సూర్యుడు. రోజు రోజుకి మాకు క్రొత్తదైనటువంటి విషయాన్ని చెప్తున్నావు సూర్యుడు. మమ్మల్ని మోసం చేస్తూ ఉంటావు. లేదంటే మేఘం అంటే మేఘం వచ్చి వర్షిస్తూ ఉన్నప్పుడు చూడండి మనకు ఒక పొలకింత వస్తుంది, అట్లాంటి వాడా నరసింహ అని. అహినాయక సింహాసన రాజిత.
ఎక్కడ ఉన్నావు నువ్వు? మా హృదయ సింహాసనంలో వేయించేసి ఉన్నావు. అందుకని బహుళ గుణగణ ప్రహ్లాద వరద. బహుళ అంటే చాలా గుణములు, ఎన్నో ఆ మహత్తరమైనటువంటి గుణములు. ఇన్ని గుణములని చెప్పలేం. అయితే ఈ గుణములన్నీ కలవాడా కాదు, ఈ గుణములన్నీ నిన్ను వరించినవాడా అని అర్థం. ఈ అన్ని గుణములుగా నువ్వు ఉన్నవాడా కాదు, తప్పది. ఈ గుణములే ఆయన్ని వరించేయట. అంటే ఈ గుణములు కూడా ఆయన్ని చూసి మోహించే. అర్థమవుతుంది ఎంత బాగుందో? ఈ గుణంగా నువ్వున్నావు, ఆ గుణంగా నువ్వున్నావు, నీ దగ్గర పరాక్రమము, త్యాగము అట్ట చెప్పట్లే. అసలు ఆ గుణాలన్నీ కూడా ఆయన్ని వరించాయంట. అది యాక్చువల్గా మనకు పర్సెప్షన్లో లోతుగా ఆ సూక్ష్మ దృష్టి కావాలి మనకి. బహుళ గుణగణ ప్రహ్లాద వరద. ప్రహ్లాదుణ్ణి వరించినటువంటి నారసింహుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకి గుణములు ఆయన్ని వరించేయట. అంత బాగా చెప్తున్నాడు. తర్వాత చటుల పరాక్రమ సమఘన విరహిత. చటుల అంటే మెరిసిపోతున్న మెరపు అన్నమాట. ఒక మెరపుతో కూడినటువంటి పరాక్రమం కలిగిన వాడా. సమఘన విరహిత, ఈయనకి సాటి లేదు, సమానము లేదు, ఎవడు లేడు. వీటితో ఈయనకి సమానమైన వాడు ఎవడు లేడు. అంటే వాడు అయినవాడు అని చెప్పటం. నిటల నేత్ర మౌని ప్రణుత. నిటల అంటే ఏంటంటే మూడవ కన్ను కలిగిన వాడ, మూడవ నేత్రం కలిగిన వాడు. ఎలాగున్నాడు? ఆ మూడవ కన్నుని ఎప్పుడూ తెరిచిపెట్టి మౌనంగా మునివలే ఎప్పుడూ యోగ నిద్రలో ఉంటాడు. ఆ మూడవ కన్నుతో అన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఒకటే కన్ను అనమాట. ఆ మూడో కన్నుతో చూస్తాడు. 3 కన్నులు ఉన్నాయి, ఆ మూడవ కన్నుతో చూస్తూ ఉంటాడు. అంటే లోతైన దృష్టితో మనందరినీ కాపాడి రక్షించి మనకి ఏది అర్థం కావాలో అది అర్థమయ్యేటట్టు చేస్తాడు. మూడో కన్ను లేకపోతే ఎట్టాగో 2 కళ్ళు ఉంటే ఫిజికల్గా కుదరదు. సో లో నేత్రం అన్నమాట అది. మూడవ కన్ను అంటే లో నేత్రం. అలా ఉండి ఏమంటున్నాడు? ఆ మూడవ కన్నుతో మౌనంగా ఉంటూ ఉంటావు. నీకు నమస్కారం. అట్లాంటి మూర్తి అయిన నరసింహ నీకు నమస్కారం. ప్రణుత అంటే నమస్కారం. కుటిల దైత్య తతి కుక్షి విదారణ. కుటిల అంటే నేరోడ్గా ఉండే. దైత్యులంటే రాక్షసులు. రాక్షసుల్ని, నేరోడ్ ఫెలోస్ అయినటువంటి రాక్షసుల్ని కుక్షి అంటే చంపి విదారణ పక్కన పడేశాడు. వాటి నుంచి మమ్మల్ని దూరం చేశాం. రాక్షసుని సంహరించడమే కాకుండా మాలో ఉన్న రాక్షసత్వాన్ని కూడా సంహరించాం, చంపి పక్కన పడేశాం. ఎప్పుడు? నీ నామం పలికినప్పుడు. పటువజ్రనఖ ప్రహ్లాద వరద. ఎట్లా చేసావది? నీ గోళ్ళు ఉన్నాయి చూడు, నీ గోటి యొక్క ఈ గోళ్ళు ఎలా ఉన్నాయి? వజ్రం కంటే గట్టిగా ఉన్నాయి. వజ్ర నఖాలన్నమాట అవి. అలాంటి వాటితో ఎవడిని? ఈ హిరణ్యకశిపుడు, లేకపోతే మనలో ఉన్న రాక్షసుడు. హిరణ్యకశిపుడు ఇప్పుడు లేడు, మనలో ఉన్నాడు హిరణ్యకశిపుడు. వాణ్ణి సంహరిస్తున్నాడు అనమాట. మనలో ఉన్న హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తున్నాడు. ఎంత బాగుంది! అక్కడ ఆ వధ అయిపోయింది, ఆ అవతారం అయిపోయింది. మరి ఇప్పుడు ఏం కావాలి? నీ నామం చెప్పడంతో నాలో ఉన్న దైత్యులు, నాలో ఉన్న నేరోడ్నెస్ అంతా కూడా చీల్చి చెండాడి పక్కన పడేస్తున్నాం. చీల్చుతాం అన్నమాట. అంటే కుక్షి అంటే చీల్చడం. చీల్చి పక్కన పడేశావు. దేంతో? ఈ యొక్క వజ్రముల యొక్క నఖములతో, గోళ్లతో. నఖం అంటే గోల్. పడేశావు.
అప్పుడు ఎవరవుతాం మనం? మనం కూడా ప్రహ్లాదులం అవ్వాలి. ఎలా అయితే అప్పుడు చేసావో ఇప్పుడు కూడా ఇట్ ఈస్ అ ప్రెసెంట్ కంటిన్యూస్. భగవంతుడి స్టోరీ ఎప్పుడు కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ ఇన్ హౌ ఎవర్ యు రీడ్ ఇట్. తర్వాత శ్రీ వనిత సంశ్రిత వామాంక. శ్రీ వనిత అంటే ఏంటి? శ్రీ అంటే సంపద, శోభ, బుద్ధి, కీర్తి, ఇన్ని అర్థాలు ఉన్నాయి శ్రీ అంటే. మారేడు దళం, మారేడు చెట్టు శ్రీ అంటే. అంటే భాగ్యము, ఇన్ని అర్థాలు లేవు శ్రీ అంటే. శ్రీ వనిత అన్నమాట. అలాంటి యొక్క వనితతో కూడిన సంశ్రిత వామాంక. లక్ష్మీ అమ్మవారితో వామాంక లెఫ్ట్ సైడ్లో ఆమెని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి వాడ అంటే లక్ష్మితో కూడినటువంటి వాడ అని చెప్పటం. ఆ సంపద, ఆ శోభ, ఆ బుద్ధి, ఆ కీర్తి, ఆ భాగ్యం, దాంతో పాటుగా నువ్వు కూడా ఉన్నావయ్యా, వామాంకంలో కూర్చున్నావయ్యా. భావజకోటి ప్రతిమాన. భావజకోటి అంటే భావజుడు అంటే మన్మధుడు అని చెప్పాను నీకు. కోటి మన్మధుల యొక్క సౌందర్యం ఎట్లుండునో అట్లాంటి సౌందర్యం అయినవాడా, అట్లాంటి సౌందర్యం గలవాడా. ప్రతిమాన అంటే పోలిక కలిగినవాడా, సాటి లేనివాడా, పోలిక లేనివాడా. కోటి మన్మధుల యొక్క సౌందర్యంతో కూడా పోలిక చేయలేనటువంటి వాడు, దానికంటే మించిపోయి ఉన్నట్టు. శ్రీ వెంకటగిరి శిఖర నివాస. ఎక్కడున్నావు? వెంకటాద్రి సానువుల్లో, గిరి సానువుల్లో లోపల ఎక్కడో ఉన్నావు. అవునా కదా? మనకు కొండంత బాగా ఇప్పుడంతా కట్టేశారు కాబట్టి మనకి కనబడతాం. కానీ పూర్వం ఎక్కడున్నాడు? ఎక్కడో లోపల ఉన్నాడు. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళినా కూడా ఎన్ని క్యూ లైన్లో మారి వెళ్తున్నాం అంతే. అది గుహలో ఉన్నట్టే. ఆ శిఖరంలో అట లోపల ఉన్నవాడ. పావన చరిత ప్రహ్లాద వరద. పావనం అంటే మీకు అందరికీ తెలుసు, ఇట్స్ ఎ వెరీ పవిత్రమైన చోటు. ది హైయెస్ట్ శాంక్టిఫైడ్ శాంక్టోరియం అంటామే అది. మనం తరింపబడేటువంటి చోటు అయిన. చరిత అంటే చాలా అర్థాలున్నాయి. పొందబడినది, ఆచరింపబడినది, తెలియబడినది. ఎలా? తన నడవడికతో, తన అలవాట్లతో, తన గమనంతో, తన చేతతో, తన పోకడతో, తన క్రమముతో, తన జీవితముతో, తన జీవిత చరిత్రతో, తన కథతో. పావన చరిత. చరిత అంటే అంత అర్థం ఉంది. చరిత అంటే ఇంకొక అర్థం ఏంటంటే చాలా సున్నితమైన వాడా అని. చాలా ది హైయెస్ట్ కైండ్ ఆఫ్ మృదుత్వం కలిగిన వాడు. అంతటి సౌకుమార్యం ఉన్నవాడు. అమ్మని అంటాం కదా మనం, అయ్యి కూడా అంతే. ఆయన ఇంకా సున్నితమైన వాడు. రాముడిని చూస్తే తెలియలే మనకు, కృష్ణుడిని చూస్తే తెలియలే మనకు, ఒక రామకృష్ణుని తీస్తే తెలియలే మనకు, ఒక సత్యసాయిని చూస్తే తెలియలే. వాళ్ళని చూస్తే అమ్మలాగా ఉంటారు. ఓకే, పురుషుడి వేషంలాగా ఉన్న అమ్మ అన్నమాట వాళ్ళు. అట్లా ఇప్పుడు ఈయన ఎంత సౌకుమార్యుడైతే అలాంటి వాడిని కింద పంపిస్తాడు. ఊరికే జెనిటల్స్ ఉంటాయి వేరేగా, కానీ అంత మృదుత్వం. కాబట్టి ఇతని చరిత ఎలాంటిదనంటే ఆయన యొక్క నడవడిక క్రమం, ఆయన చరిత్ర, ఆయన కథలు చూస్తేనే మనకు తెలుస్తాయి, వింటేనే తెలుస్తూ ఉంటాయి.
ఏమండి? సో అలాంటి వాడిని గురించి పాడినప్పుడు మనకు జయం అవుతుంది కదా. అందరికీ జయమగుగాక, అందరికీ శుభమగుగాక, అందరికీ శోభ కలుగుగాక, అందరికీ కీర్తి కలుగుగాక, అట్లా. అందుకని ఆయన కీర్తన పాడటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటయ్యానంటే, అంతకు మునుపు వాడు ఎంత దుర్మార్గుడైనా ఓ సంవత్సరానికి కొంత మార్పు వస్తుంది కాదు. మనం అందరం అలా మారిన వాళ్ళమేగా ఎన్నో జన్మల నుంచి. ఓ జన్మతో సాధ్యమైంది ఇదేమన్నా. ఎన్నో జన్మల తర్వాత ఇట్ట ఇట్ట కూర్చున్నాం మనం. మనంత మొండోళ్ళు ఉంటారు, ఉండరు. అంటే ఎవల్యూషన్లో కొంచెం బెటర్గా ఉన్న బీయింగ్స్ అంతే. కొంచెం అయితే ఒక ఒక ఆవగింజ అంతా, పూర్తిగా కాదు, ఏదో చిన్న ఆవగింజ అంత. ఇది ఇంప్రూవ్ కావాలి. అందుకని ఏమంటున్నాడు, అందరికీ ఎవరు ఈ కీర్తన పాడుకుంటారో వాళ్ళందరికీ శుభం కలగాలి. ప్రహ్లాదుడు ఎట్లయితే నరసింహస్వామి అంత భయంకర స్వరూపంతో ఆ అడవిల్లో తిరిగేస్తున్నాడు స్వామి. ఐడియా ఉందా మీకు? చదివితే తెలుసు. ఆ ఉగ్ర రూపంతో ఓ అడవిల్లోకి పోతా ఉన్నాడు. అటుపోతున్నాడు, ఇటుపోతున్నాడు, ధ్వంసం చేసేస్తున్నాడు అనమాట. ఆ కోపం చల్లారలే. అప్పుడు ప్రహ్లాదుల వారు చక్కగా ఆయన కీర్తన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు అంటే కోపం వస్తే కుదరదు, ఆయనకి కోపం రాదు, వస్తే ఇట్లుంటది. ఒక నరసింహావతారం చాలు రాములు, అది అవతారంలో చూపించాడనమాట. ఎస్, కోపం రాదు. కోపం ఎందుకు వస్తుంది అని అంటే చెత్తనంతా తోలేయడానికి. ఇప్పుడు మీకు అర్థమైందా కోపం ఎందుకుందో? మీలో కోపం ఎందుకుంది? మీలో చెత్త తీయడానికి. అంతేగాని మిమ్మల్ని కోపంగా ఉగ్రం అయిపోమని కాదు. దాంతో మీకు లెసన్ రావాలి. మీకు భయం ఉందనుకోండి, దాంతో మీకు లెసన్ రావాలి. మీకు కోపం వచ్చిందనుకోండి, కోపం రాకూడదు, కోపం వస్తే ఎట్ట రావాలో తెలియాలి. అవి నేర్పుతుందన్నమాట. ఏవైతే లోవర్ క్వాలిటీస్ అని మనం అంటున్నామో అవి హయ్యర్ క్వాలిటీని డెవలప్ చేయడానికి అని ఎవరికి గుర్తుంటుందో వాడికి ఉద్ధరణ వేగంగా జరుగుతుంది. వాడికి ఎవల్యూషన్ డిగ్రీలో ఫాస్ట్గా మార్పు వస్తుంది. ఇప్పుడు అమ్మ కోప్పడింది అనుకోండి, అమ్మ కోప్పడింది ఎందుకు? మీకు రావడానికి. ఆవిడ కోపం లేదు, కోపం ఉన్నా కూడా అలా కోప్పడితే మీకు వస్తుంది పాట. అందువల్ల అట్లా అమ్మ కోపడుతుందని అనుకోకమాటండి, ఏం కోపడదు. అట్లా లేదు. ఎప్పుడు కోపం వస్తుంది తెలుసా నాకు? ఎవరైనా ఇంకొకళ్ళని హర్ట్ చేసేలాగా ఉంటే అప్పుడు కోపం. నన్ను హర్ట్ చేస్తే నాకు కోపం రాదు. ఇంకొకరిని హర్ట్ చేసిన, లేకపోతే భూమిని నిస్సారం చేసి మందులు వేసేసి చేసిన, అప్పుడు కోపం వస్తుంది కదా. భూమి తల్లిని అట్ట చేయొచ్చా? రోజు అన్నం పెట్టే తల్లికి మనం ఎట్లా పడితే అట్లాగే ఎరువులు వేసేసి ఎట్లా పడితే అట్లాగే మనం ఆ, ఉమ్, కుదరదు కదా, బాగుండదు కదా. అట్లాగనమాట. సో దాన్ని ఆ ప్రకృతి సిద్ధంగా ఉండే ఒక విషయాన్ని మనం పాడు చేసినప్పుడల్లా కోపం వస్తుంది. తోచింది? అలాగే మీలో కూడా ప్రకృతి సిద్ధంగా ఒక హైయెస్ట్ క్వాలిటీ ఒకటి ఉంది. దాన్ని ఏమంటారు? ప్రేమ. ఆ కోపంతో పాడు చేసుకుంటారు. ఆ కోపంతో మీరు ఆ, ఎక్కడ ఉపయోగించాలో తెలియదు మీకు. అమ్మా, మీకు అవన్నీ ఎందుకున్నాయనంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఇంకొకళ్ళని కూడా బాగు చేయడానికి. అవి మీకే ఉపయోగపడలేదు అనుకోండి, ఏం చేద్దాం? మీకు దానివల్ల మీరు పతనం అవుతున్నప్పుడు ఎందుకు చెప్పండి? పతనం కాకూడదు. ఆ క్వాలిటీతో మనం రేస్ కావాలి. భయము, మరి పొద్దున్న లేసి నమస్కారం పెట్టకపోతే భయం ఉండదు, దాని భయంలే. చూసారా ఎట్లా ఉంటుందో? అంత రివర్స్.
అంత మనకు రివర్స్గా అర్థం అవుద్దమ్మా. ఆహా, దాన్ని తిప్పాలన్నమాట. యాంటీ క్లాక్ వైజ్గా మీ లోపలికి తిప్పాలి దాన్ని. అప్పుడు మనసు కుదురుగా నడుస్తుంది. అప్పుడు మీరు ఏది చేసినా కూడా చక్కటి బుద్ధి, ఆ వివేకంతో పనిచేస్తారు. తోసింది? ఎంత బాగా చెప్పాడు సంకీర్తన, అత్యద్భుతంగా చెప్పాడు. ఇది పాడుతూ ఉంటే మీకు జ్ఞాపకం రావాలి స్వామికి ఎందుకు కోపం వచ్చింది. ఆయన ఒక ధర్మాన్ని స్థాపించడం కోసం చేశాడు. నా కోపం ఏ ధర్మం కోసం ఆలోచించాలి. అప్పుడు కోపం శాతం మనలో తగ్గుద్ది. అట్లాగే భయం, అట్లాగే ఒకలాంటి కోవిడ్నెస్, హేట్రిజం, జెలసీ, ఇవన్నీ కూడా తగ్గుతాయి. సంకీర్తన అంటే ఎంటర్టైన్మెంట్ కాదమ్మా, ఇట్స్ ఫర్ ఎన్లైటన్మెంట్. సూక్ష్మంగా ఆలోచించాలి. చాలా మంది గాయకులు పాడేదంతా కూడా ఏదో ఆ సంగీతం వచ్చిన పాడటమే, ఏదో మంచి గొంతుందని పాడటమే. మన లెక్కలన్నీ తీసివేతలు, అవన్నీ తీసేయాలి. అది ఒక మంచి క్వాలిఫైడ్గా ఉండే ఒక క్వాలిటీ. ఆ క్వాలిటీ దేనికి ఉపయోగించాలి? తన ప్యూరిటీకి ఉపయోగించుకోవాలి. తను ఏం చేస్తాడు, ఇంకొకళ్ళు ఎవరన్నా బాగా బాగా పాడారనుకోండి, హెట్రిజం, జలసీ ఫీల్ అవుతాడు. ఉందా లేదా ఆ ప్రపంచంలో? కనిపిస్తుంది కదా. కాబట్టి మన మన దారి అది కానే కాదు. అవునా కాదండి? అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి మనకి సంఘంలో. మీరు బాగా ఉద్యోగం చేశారనుకోండి, ఇంకోటి నచ్చదు, వాడికి జలసి వచ్చేస్తుంది. అట్లాగనమాట. ఒక మంచి ప్రొఫెషన్ అంటే నీకు అందులో అంత కెపాసిటీ, క్యాలిబర్ ఇచ్చాడనంటే నువ్వు ఇంకొకళ్ళు కూడా అట్లా ఉన్నప్పుడు జెలసీ ఫీల్ అవ్వడం కోసం కాదు. బాగా పాడతారండి వీళ్ళు అని అంటే వాళ్ళకి ఎంత జెలసీ ఉంటుందో చెప్పలేం. అంటే వాళ్ళకి యోగం తెలియదుగా, దాన్ని రివర్స్ చేసుకోవాలని తెలియదు వాళ్ళకి. ఇవేవి వినరు వాళ్ళు. వాళ్ళు ఏదో కచేరీ చేసుకుంటారు, పోతా ఉంటారు. యు అండర్స్టాండ్? ఆ నేమ్ అండ్ ఫేమ్తోనే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ తప్ప భగవంతుడితో ఐడెంటిఫికేషన్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది. ఒక యోగ సాధకుడికి అట్లా కాదు, ప్రతి నిమిషం ఉంటుంది. తేడా అర్థం అవుతుందా? మన సంకీర్తన కూడా ఎందుకు చెప్పుకుంటున్నామనంటే దీనికోసమే. ఆయన రక్ష మనకు అన్ని వైపుల నుంచి కావాలి తల్లి. మీరు ఎంత బాగా పాడేస్తున్నారన్న విషయం కాదు, ఎంత సబ్మిషన్తో దాన్ని, ఆ వాక్యాన్ని అంటున్నారు. అప్పుడు మీ లోపల అమ్మ మీరు ఫ్రీజ్ అయిపోయారమ్మా. మీ లోపల కదలాలి, ద్రవం అవ్వాలి మీకు. అమ్మగారు మీ హలో, నెట్ స్లో డౌన్ అయిపోయింది అమ్మగారు, మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. రికార్డింగ్ ఇన్ మళ్ళీ వచ్చిందా తల్లి? ఇప్పుడు పర్లేదు. ఇంతకు ఇప్పుడు ముందంతా కొంచెం కొంచెం పర్లేదు అమ్మగారు, ఇందాకంతా అసలు ఫ్రీజ్ అమలు అయిపోయి మీ కట్ అయ్యి మళ్ళీ మాటలు వచ్చిందా? వాయిస్ కట్ అవుతూ వినిపించలేదు సరిగ్గా. వస్తుందా? ఇప్పుడు వస్తుందమ్మా? బస్ వస్తుంది. లేదా కంటిన్యూ చేయండి. బ్యాండ్ పెంచాలా? పెంచేసి ఒక్క నిమిషం ఉండండి అమ్మా, కొంచెం పెంచేద్దాం.
దీన్ని ఒక్క నిమిషం ఉంటే. నే వస్తుంది. ఇప్పుడు బాగానే వస్తుంది. కట్గా వస్తుంది కదా తల్లి. ఇక్కడేం నెట్ ఉండదు. మనం కొంచెం బ్యాండ్ విత్ తీసుకోవాల్సి వస్తుంది అంతే, అంతకంటే ఏం లేదు. చూద్దాం, ఒక్క నిమిషం ఉండండి అమ్మ అట్లని. తల్లి ఇప్పుడు చూడండి అమ్మ, బాగానే వస్తుంది. వస్తుంది గారు. రైట్ రైట్. సరస్వతి సూక్తంలో ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది సరస్వతి సూక్త వీఆర్ గోయింగ్ కదమ్మా. అకల్ట్ పర్సెప్షన్ అని చెప్పాను చూడండి మీకు అక్కడ. సో ఇక్కడ ఏంటంటే అకల్ట్ పర్సెప్షన్ అంటే ఏంటంటే థింగ్స్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రీజన్ ఆర్ సైన్స్. మనకు సైన్స్ ప్రకారంగానో లేకపోతే ఒక ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక రీజనిక్గా చెప్పడానికి వీలు కానటువంటి ఒక ప్లేస్ అనమాట అది, ఒక 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 అండర్స్టాండింగ్. ఓకే, లోతైన పర్సెప్షన్ అంటే ఏంటి? గ్రహణ, లోతైన గ్రహించేటువంటి శక్తిని అంటాం. సో ఇక్కడ ఏంటంటే, సో జీవుడు దేవుడు అనేటువంటిది ఉంది మనకి. జీవుడు అంటే ఇండ్వెల్లర్, దేహము అనంటే ఉపాధి. జీవుడు అంటే ది ఇన్వెల్లర్, దేహము అంటే ఉపాధి. ఇప్పుడు ఈ ఉపాధితో ఆ జీవుడిని తెలుసుకోగలగాలి. జీవుడు అనేది రెండు రకాలుగా ఉపయోగిస్తున్నాం. నువ్వు జీవుడు అని కదా, దేవుడు జీవుడని. దేవుడు జీవుడుగా కిందికి దిగి రావడం అంటే ఏంటి? జీవత్వం కలిగి ఉన్నటువంటి స్థితి. ఆ జీవత్వాన్ని ఇండివెల్లర్ అంటాం మనం ఇక్కడ. దానికి ఏం కావాలి? ఉపాధిగా శరీరం కావాలి. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఆ లోతైన పర్సెప్షన్, ద నోయర్ రికగ్నైజెస్ అండ్ ఐడెంటిఫై సోల్స్ త్రూ అవుట్ దేర్ సైకిల్స్. ఎవరైతే ఈ అకల్ట్ పర్సెప్షన్, లోతైన పర్సెప్షన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. కనుక ఆ అకల్ట్ పర్సెప్షన్ అంటున్నామే, దాని వలన ఏం జరుగుతుందంటే మన లోపల ఉన్న విషయం తెలుస్తుంది. వాడికి సోల్ అన్న సెన్స్ వాడికి ఉంటుంది అనమాట. వాడికి ఎన్ని బర్త్స్ అయినా రాని, ఎన్ని సైకిల్స్ ఆఫ్ బర్త్నైనా వాడు ఉండని, డెత్ ఉండని, వాడికి గుర్తు ఉంటుంది అనమాట. దే పర్సీవ్ ది యూనిటరీ సోల్ వెన్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది బాడీ అండ్ ఆల్సో సీ వేర్ దే ఆర్ ఇన్కార్నేటెడ్. ఈ అకల్ట్ పర్సెప్షన్ ఉండే వాళ్లకు ఇది తెలుస్తుంది అని చెప్తున్నారు. ఎందుకని? అది లోతైన ఒక పర్సీవరెన్స్.
వాళ్ళకి ఆ డెత్ బర్త్ గుర్తు వస్తూ ఉంటుందన్నమాట. అందరికీ కాదు కానీ కొంతమందికి, అంటే ఈ గ్రహణ చేసేటువంటి వాళ్ళకు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అక్కడ ఏమవుతుందనంటే ఏ స్టూడెంట్ అయితే దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడో, అంటే ఆ వెయిల్స్, తనలో ఉన్నటువంటి కవరింగ్స్ ఏవైతే పోగొట్టుకుంటూ ఉంటాడో, అంటే తనలో ఉన్న దోషాలు పోగొట్టుకుంటూ ఉంటాడో వాడికి అంటే ఎప్పుడు అది కాన్స్టెంట్గా ఉండే ఒక ప్రాక్టీస్గా ఉండాలి. అది కాసేపు సంసారం కాసేపు అట్లా కాదనమాట. వాడు ఏమి చేస్తున్నా కూడా ఆ కాన్స్టెంట్గా ఉండే ఒక కాన్షియస్ ప్రాక్టీస్ ఉండగలగాలి. అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ద సట్లర్ ద మ్యాటర్ ఈస్, ద మోర్ సుపీరియర్ ఈజ్ ఇట్స్ కలర్. అంటే మ్యాటర్ తనలో ఎంతైతే తగ్గిపోతూ ఉంటుందో తన లోపల ఉన్న కలర్, దాన్నే ఆరా అంటాం. తనలో ఉన్న ఆరా పెరుగుతుంది, దాన్నే కలర్ అన్నమాట. సుపీరియర్ ఈజ్ ఇట్స్ కలర్ అంటున్నారు. అందుకే దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై సీయింగ్ ది ఆరా తల్లి. సో ఎందుకనంటే కలర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వైబ్రేషన్. A color is an expression of our vibration and indicates whether we are in overaction, underaction or biased action. మనం సత్వంలో, రజస్సులో, తమస్సులో ఎక్కడ ఉన్నామో అని తెలియచేయటానికి మన తాలూకు కలర్, ఆరా అన్నాను కదా, అది ఇండికేట్ చేస్తుంది. అందువల్ల ఒక మనిషిని చూడంగానే వీడు ఎట్లా ఉన్నాడు అనే దాన్ని వెంటనే చెప్పడానికి గల కారణం. సో వాడు దేంతో ఉంటాడు? ద హోల్ పర్సన్ విల్ బి విత్ ది బర్డ్ ఆఫ్ పల్సేషన్. ఆ రెండు రెక్కలుగా కొట్టుకుంటున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసతో ఆ సియర్ హోల్డ్స్ ఆ శ్వాసని ఎప్పుడూ కూడా పట్టుకుని ఉంటూ ఉంటాడనమాట. అప్పుడు అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ తాలూకు ఇంటరాక్షన్ ఎప్పటికప్పుడే బెటర్ అవుతూ ఉండడం అనేది కనిపిస్తుంది. ఓకే, మనం ఓవర్ యాక్షన్, అండర్ యాక్షన్, బయాస్డ్ యాక్షన్ ఎట్లా ఉన్నాం దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో వెన్ వి ఫిజికలీ ఎగ్జిస్ట్, ద 3 ప్రిసీడింగ్ స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ విత్ ఇన్ అస్. అంతే కదా, మనం ఉంటూ ఉన్నప్పుడు ఆ ముందు ఉన్న, అంటే ఒకటి వైఖరిగా ఉన్న వాక్యే కాకుండా ఆ పైన ఉన్న 3 కూడా ఉన్నాయి. మనం సటిల్ గా అవ్వాలి. వీఆర్ ఇన్ ది సటిల్ ఫర్ అవేర్నెస్. వి డు నాట్ ఈవెన్ సీ ది ఫినామినా ఆఫ్ కలర్. మనం హయ్యర్ స్టేట్స్కి వెళ్ళే కొద్దీ కూడా మనం ప్రత్యేకంగా కలర్ని గురించి కూడా ఏముండదు. ఓన్లీ లైట్ ఈజ్ సీన్. అక్కడ కాంతి మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఆల్ ఈజ్ లైట్. ఆల్ ఈజ్ లైట్. అది ఇన్వర్టెడ్ బ్రాకెట్స్లో. సో వి పర్సీవ్ ఓన్లీ ది హమ్మింగ్ సౌండ్ అండ్ ది లైట్. మన లోపల జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస ఒక వెలుగుగా ఆజ్ఞాచక్రంలో మనకి తెలియవస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం అకల్ట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఏది మనం బాహ్యంగా అర్థం చేసుకునేటువంటి ఒక పరిస్థితి కాకుండా లోతుగా అర్థం చేసుకునే ఒకనొక సామర్థ్యం. అది ఎలా వస్తుంది? కీపింగ్ ఆన్ స్టడింగ్. లోతుగా చదివే కొద్దీ మనకి తెలుస్తుంది. వర్డ్ విల్ హెల్ప్ అస్. అర్థమవుతుందా నా భావం? సొల్యూషన్స్ ఇన్ ది సట్లర్ ప్లేన్ అంటే సూక్ష్మంగా మనం ఎలాగ సొల్యూషన్స్ తెచ్చుకోవాలి. ఇది మనం హయ్యర్ స్పియర్స్కి వెళ్ళినప్పుడు ఇది ఒక పెద్ద ఓషన్ అమ్మా. ఈ ఎగ్జిస్టెన్స్ అనేది పెద్ద ఓషన్. ఓకే, మనకు ఒక సెపరేట్ ఐడెంటిటీ ఒకటి ఉంటా ఉంది.
అక్కడ అబ్జర్వర్ లేడు, అంతేనా? అక్కడ ఇప్పుడు మనం హయ్యర్కి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం అంతా కూడా ఎగ్జిస్టెన్స్ ఒక పెద్ద ఓషన్గా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమవుతుంది, సెపరేటివిటీ అనేది మనకు ప్రత్యేకంగా ఉండదు. అబ్జర్వర్గా అంటే ది అబ్జర్వర్ ఈజ్ ది అబ్జర్వర్. ఆ అబ్జర్వర్ ఏం చేస్తాడు, హయ్యర్ కి వెళ్తున్నప్పుడు అబ్జర్వ్డ్, ఆ అబ్జర్వర్ వీడిని అబ్జర్వ్ చేసేసుకుంటాడు. ఎప్పుడు మనం పరాపశ్యంతి మధ్యమ వైఖరి ఉంది చూడండి, ఆ దాంట్లోకి ప్రవేశిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు, కొత్త మాటలు మాట్లాడుతున్నప్పుడు కుదరట్లేదు చూసారా, దాన్ని భావన చెయ్యాలి, అవునా, దాన్ని సంకల్పంగా చెయ్యాలి. అట్లా వెనక్కి వెళ్ళాలన్నమాట. ముందు కనిపించే వాక్ ఏదైతే ఉందో అది మనల్ని వెనక్కి తీసుకెళ్ళగలగాలి. అంటే హయ్యర్ కి తీసుకెళ్ళాలి. వెనక్కి తీసుకెళ్ళడం అంటే ఈ ఆర్డర్లో చెప్పుకుంటున్నాం మనం. వెనక్కి తీసుకెళ్ళి హయ్యర్కి తీసుకెళ్తాం అనేటువంటిది చెయ్యగలగాలి. అప్పుడు ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ మస్ట్ బి లుక్డ్ ఫర్ ద సట్లర్ ప్లేన్స్. మనం మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ చేయాలి అని అంటే సూక్ష్మంగా ప్రయాణం చేయటం మొదలుపెట్టాలి. అది ఒక్కటే సొల్యూషన్. సూక్ష్మ దృష్టి ఒకటి ఏర్పడాలి. ఎరా తల్లి, if we want to improve the living condition on the planet, we should first work on the mental plane. Okay? Make correction there and implement what is right. అంటే మన మానసికమైనటువంటి శక్తిని మనం పెంచగలిగిన నాడు ఏమవుతుంది, మన లివింగ్ కండిషన్స్ బెటర్ అవుతాయి. ఎట్లా లివ్ చేయాలో తెలుస్తూ ఉంటుంది, రైట్గా ఎలా లివ్ చేయాలో తెలుస్తూ ఉంటుంది. అవునండి. ఉదాహరణకి అందరికీ శాంతి కలుగుగాక అంటే కలగదు. ఎందుకు కలుగుద్ది? అందరికీ శాంతి కలుగుగాక అని పైకి మాటలు అనేసామనుకోండమ్మా, కలిగిపోద్దా? కలగదు. దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అంటే యూ షుడ్ సి మేనిఫెస్ట్ ఇన్ హ్యుమానిటీ బికాస్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ దేర్ మైండ్. పీస్ అనేది మైండ్లో ఉండదు కనుక మానవుడు ఏం చేయాలి, హ్యూమన్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ కాంపిటీషన్, కోవిట్నెస్, పాజిటివ్నెస్. ఇవి తీసేయాలి. ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు జెలసీ, హేట్రిజం వస్తాయి. మనకున్న జబ్బేంటి, కాంపిటీషన్, కోవిట్నెస్ కదా. ఏదైనా సరే తప్పుగా చూసేటువంటి ఒక లక్షణం, తప్పుగా అర్థమయ్యేటువంటి ఒక లక్షణం ఉందా లేదా? పాజిటివ్నెస్ అది కూడా ఉంది, అవునా కదా? ఎవరు మన బాగా పరిచయమైన వాళ్ళు, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఇంకొకరితో బాగా మాట్లాడుతూ ఉంటే మనకు పాజిటివ్నెస్ వచ్చేస్తుంది. అవునా కదా? అట్లా ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది. సో ఇది తీసేయాలన్నమాట. దాని ద్వారా ఏమొస్తుంది, జెలసీ అండ్ హేట్రిజం వస్తుంది. ఈ మూడు తీసేస్తే ఈ జెలసీ, హేట్రిజం లేదు. సట్లర్ ప్లేన్స్లో మీరు అలా పని చేయాలి. అమ్మా అంత ఈజీగా పోద్దంటావమ్మా అంటారా? ఇలాగ మనం ఈ వార్ని ఈ భూమి మీద కండక్ట్ చేస్తూ శాంతి కావాలంటాం తల్లి. మన ఆలయంలో ఒక సమాలోచన కావాలి అని అంటే ఉండదు, రాదు. ఎందుకని? అందరూ యోగా ప్రాక్టీషనరా రావడానికి? రాదు. అందుకని మనం ఏం చేయాలి, మనమే సర్దుకుంటూ ఉండిపోవాలి అంతే. లేకపోతే అందరితో ఫైట్ చేయాలి మనం ధర్మం అని. ఎందుకని? వాడికి అసలు ధర్మం అంటేనే తెలియని వాడికి ధర్మం గురించి ఫైట్ చేస్తే ఎట్లాగూ? అయితే మనం చేసే ధర్మం మాత్రం మన వరకు చేస్తూ పోవాలి. మనం చూసి ఇంకొకడు నేర్చుకుంటాడు.
మనమే దుర్మార్గంగా ఉన్నాం అనుకోండి, ఇంకొకటి నేర్చుకునే అవకాశమే లేదు. అర్థమవుతుందా? మనకు పోస్ట్ ఇచ్చారు కదా అని చెప్పానని మనం ఎట్టబడితే అట్ట బిహేవ్ చేయకూడదు. మనం చైర్మన్ అని అంటే చైర్మన్ ఎవడ చైర్మన్ కదా. ఆ, అట్లా కుదిరి అట్లా పీస్ కావాలి అని అంటే జరిగే పని కాదయ్యా. హ్యూమానిటీ యాజ్ అ హోల్ హ్యాస్ దిస్ పారాడాక్స్. స్లోగన్స్ చేస్తారు శాంతి ఉండాలని, ఆ స్లోగన్స్ చేస్తే కుదరదు. ఎవడికి వాడు దాన్ని ప్రాక్టీస్ చేస్తే శాంతి వస్తుంది. అందరికీ కావాలమ్మా ప్యారడైజ్, అవునా? స్వర్గం అందరికీ కావాలి, అవునా? అందరికీ అది ఒక పారాడాక్స్ గా మిగిలిపోద్ది. అందరికీ ప్యారడైజ్ కావాలి, కానీ అది పారాడాక్స్ గా మిగిలిపోద్ది. ఎందుకని? విరుద్ధమైన భావన ఉండటం వల్ల, విరుద్ధమైన స్వభావం ఉండటం వల్ల మనకది స్వర్గం సిద్ధించదు. దేనికి ఎక్కడ ఎలా సిద్ధిస్తుంది అన్నప్పుడు ఏం చెప్పాలంటే యు నీడ్ టు బీ ప్రాక్సిమేట్ టు పయస్. ఒక సత్వగుణానికి ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చెయ్యవలె. ఏదో తల్లి, అప్పుడు కొంచెం ఒక రెడీనెస్ వస్తుంది, మనసులోకి ఒక మంచి రెడీనెస్ వస్తుంది. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ ది రైట్ యాక్షన్స్ హ్యాపెనింగ్. రైట్ యాక్షన్స్ మీద మీరు పని చేస్తూ ఉన్నప్పుడు రెడీనెస్ డిమాండ్స్ అన్డ్రెస్సింగ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ డ్రెస్. సో we need to undress our thoughts and reduce them with thoughts of goodwill. మంచి సద్భావనలతో కూడినటువంటి ఆలోచనని నిరంతరం చేస్తూ ఉండాలి. ఏదో తల్లి. సో వెన్ దేర్ ఆర్ అగ్లీ థాట్స్ we are covered. We have the cover. We cover all of them by the sophistication అనమాట. సొఫిస్టికేషన్తో కవర్ చేసుకుంటూ ఉంటాం చాలా వాటిని. అప్పుడు జరిగేది ఏం లేదు, భూమి మీద మంచి జరిగేది లేదు. మనం హ్యాపీగా ఉంటాం, పక్కాళ్ళు హ్యాపీగా ఉంటారు. అర్థమవుతుందా? అట్లా కుదిరే పని కాదు. మనలో మనం బాగానే ఉన్నామమ్మా అని జడ్జి చేసుకోవడం కూడా తప్పే. మేము అట్లా ఉంటున్నాము, అవతల వాళ్ళు అట్లా ఉండట్లేదు అని జడ్జి చేస్తాం. ఓకే, అలా చెయ్యొద్దు. వాళ్ళు అట్లా ఎందుకు ఉంటారన్నది మనకు తెలుసు కనుక మనకి ఇంకా ఓర్పు సహనం కావాలి. నన్ను అడిగారు, అమ్మా కొండ మీద ఎంత దుర్మార్గం జరుగుద్ది, వచ్చిన వాళ్ళందరికీ టోపీలు పెడతారు కదా వీళ్ళు, టోపీలు అమ్ముడుకునే వాడిని దగ్గర నుంచి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, వీళ్ళందరూ టోపీలు పెడతారే కనుక, వీళ్ళందరూ దుర్మార్గం చేస్తారు కనుక ప్రపంచంలో వదిలేసాం అనుకోండి వీళ్ళందరినీ, ఇంకా దరిద్రం అయిపోతుంది ప్రపంచం, సొసైటీ, సంఘం అంతా కూడా చెడిపోద్ది. అందుకని స్వామి వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి కొండ మీద పెట్టుకున్నాడని చెప్పి, వీళ్ళందరినీ పట్టుకొని కొండ మీద పెట్టాడయ్యా. ఈ ఆఫీసర్లు, ఈ ఈవోలు ఉన్న సోకాల్డ్ పీపుల్, వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఉంటారో, ఎంత లంచగొండితనాలు, ఎంత గందరగోళం, ఏం స్వామి చూడ్డా అని ప్రశ్నించారు నన్ను. ఎందుకు చూడండి అన్న, చూస్తాడు, అందుకే బాగా చూసుకుంటున్నాడు వాళ్ళని. వాళ్ళందరినీ దేశాన్ని మీద వదిలేస్తే ఇంకా దుర్మార్గం చేస్తారని ఆయన దగ్గర ఎట్టి పెట్టుకున్నాడు అని చెప్పి. సో మీరు టెంపుల్కి వెళ్ళండి, ఒక సొసైటీగా ఉన్నప్పుడు ఉండేటువంటి సిస్టంలో ఎక్కడన్నా మీరు మెంబర్గా ఉండవండి, అట్లనే ఉంటుంది. ఓకే, దుర్మార్గులందరినీ ఆడబెడతాడు. ఎందుకు? వాడిని ఉద్ధరించడానికి. అంటే ఈ జన్మలో కాస్త కోస్త సేవ చేస్తాడు కదా, అక్కడ ఎంత కొంత చేస్తాడు, పాపం చేయకుండా ఉండడు. ఆయన ఉద్ధరిద్దామని ఆయన తాపత్రయం. మనకెంత కనపడుతుంది? అది దుర్మార్గంగా కనపడతాం. చూసారు ఆయనకి ఎంత కష్టమో, ఎంతలా ఉద్ధరిస్తూ ఉంటాడు, ఎంత బాధపడుతూ ఉంటాడు. అర్థమైందా మీకు? అంటే ఆయన బాధపడటం కాదు, ఆయనకి తపన, వీడిని ఒక 2-3 జన్మల్లో తయారు చేద్దామని. వీడు ఆహా ఊహో అంటుంటాడు.
పొద్దున్నే లేవరా 4 గంటల కంటే మీరు ఎలా ఎలా లేస్తారు అట్లా. తోస్తుంది. సో అందుకని ఏమంటారంటే మంచి సద్భావనతో కూడినటువంటి మంచి థాట్స్ని పెట్టండి అన్నారు. ద మోస్ట్ ఎఫెక్టివ్ థింగ్స్ ఆర్ సద్భావన, గుడ్ విల్ అంటారు దాన్ని. గుడ్ విల్ని పెడుతూ ఉంటే మిమ్మల్ని రిపేర్ చేస్తుంది. ఆ, మీ తాలూకు మంచి థాట్స్ని రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది. సో హెల్తీ మేనిఫెస్టేషన్ కెన్ బి అచీవ్డ్ when changes are implemented on the subtler planes. It is true with the individual, with the society and the race. Eda talli? So understanding this law is occultism. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవి ఇలాగే కనిపిస్తూ ఉంటాయి, కానీ మీరు చూడాల్సినటువంటి పర్సెప్షన్ వేరేగా ఉంటాయి. మీరు దాన్ని అంటకూడదు, మళ్ళీ మీరు ఆళ్ళలాగా తయారు కాకూడదు. దాన్ని మీరు హయ్యర్ సెల్ఫ్ నుంచి చూస్తూ ఉంటాయి. అర్థమైందా? చాలా కష్టమే, కానీ ప్రాక్టీస్ చేస్తే మాస్టర్ గారి దయ వల్ల కుదురుతుంది. ఆయనకి నమస్కారం పెట్టాలి. అయ్యా, నేను ఇక్కడ దీన్ని ఇట్లా చూస్తున్నా, నాకు బెటర్ థాట్ ఇచ్చి నన్ను ఉద్ధరించు. నేను దాన్ని తప్పుగా ఆలోచించకుండా నన్ను ఉద్ధరించు. ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్తా. తాతగారిదే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి కొడుకు వేటూరి సుందర్రామూర్తి గారు తెలుసుగా, సినిమా పాటలు రాస్తారు ఆయన. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి కొడుకే ఆయన, సొంత కొడుకే. అవునమ్మా, ఆయన సినిమాల్లో పాటలు రాసి విపరీతంగా సంపాదించాడు, బాగా సంపాదించాడు. కానీ ఆయనకున్న ఒక దుర్మార్గమైన ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? గుర్రపు రేసులు ఆడతాడు. మరి మహాత్ముడు కొడుకు ఆయన అవండి, గుర్రపు రేసులు ఆడతాడు. తాతగారిని అడిగారు, ఏంటయ్యా ప్రభాకర్ శాస్త్రి వారు మహానుభావుడు, మరేమో ఈయనేమో ఇట్లాగా గుర్ర పందాలు ఆడుతున్నారంటే ఆ తాతగారు నమస్కారం పెట్టి, తప్పు బాబు గారు, వారు గురుదేవుల కొడుకు, మనం నమస్కరించాలి అన్నట్టు. ఏమర్థమైంది? అర్థమైందా మీకు? అతను అలా ఉన్నా కూడా తాతగారి భావము ఆ గురుభావమే అక్కడ కూడా. వారి కొడుకైనంత మాత్రం ఆయన మహానుభావుడని అని కాదు, కాకపోయినా కూడా ఈయన దృష్టిలో ఆయన మహానుభావుడే. ఎందుకని గురువు గారు కొడుకు, అంతే. అది కూడా గురుతత్వమే. ఆయన ఏ గుర్ర పందాలు ఆడుతున్నాడో, ఏ సిగరెట్ కాలుస్తున్నాడో, సిగరెట్ కూడా కాల్చేవాళ్ళు ఆయన, ఏమైనా కానీ అది కూడా గురుభావమే అన్నాడు. అర్థమైందా యోగం అంటే ఏంటో? మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది తల్లి. అది ఎట్లా అవుతుంది? మనం చెడును ఖండించాలి కదా అనిపిస్తుంది. చెడును ఖండించడానికి రాలా, మంచి చేయడానికి వచ్చాం మనం. బంగారు తల్లి, దిస్ ఇస్ హౌ యువర్ గుడ్ విల్, గుడ్ థాట్స్ మిమ్మల్ని డైరెక్ట్ చేయాలి. సో ఇల్నెస్ ఇస్ కాజ్డ్ బై అవర్ వే ఆఫ్ థింకింగ్, ఈటింగ్, బిహేవింగ్. Healthy food is not always a remedy as long as our thought patterns are negative or emotional. మనం తినే తిండి ఎప్పుడు కూడా థాట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, హెల్తీ ఫుడ్ తీసుకున్నాం కాబట్టి హెల్తీగా ఉంటాం, ఏం లేదు. మీ థాటే దాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఎలా తెలియదు? నెగిటివ్గా ఉండి మీరు తిన్నా కూడా, పాజిటివ్గా ఉండి తిన్నా కూడా అది థాట్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఫుడ్లో వచ్చేటువంటి వైటమిన్స్ ద్వారా కాదు, మీ థాట్లో వచ్చేవే చాలా గొప్పవి. థాట్ మంచిగా లేనప్పుడు భోజనం చేయవద్దని చెప్పడానికి కారణం అదే. ఓకే, అంతేకాకుండా ఇక్కడేమంటున్నారంటే థాట్ ప్యాటర్న్స్ అంటే ఫుడ్ ఒక్కటే కాదు, ఫుడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అ రెమెడీ ఫర్ అ లాంగ్ as long as our thought patterns
ఆర్ నెగిటివ్ ఆర్ ఎమోషనల్ చెప్పడానికి కారణం అది. వస్తుందా? ఫుడ్ మాత్రమే కాదు సుమా, మంచి ఫుడ్ తింటే రైటే, కరెక్ట్ కాదంటలా. అది మాత్రమే కాదు, థాట్ ప్యాటర్న్స్ కూడా బెటర్గా ఉన్నప్పుడు మీరు బెటర్ అవుతారు. మీకు గుడ్ విల్ బాగా తొందరగా వస్తుంది. సో వెన్ థాట్స్ ఆర్ హెల్తీ, ఈవెన్ ఇంప్యూర్ ఫుడ్ కెనాట్ ఎఫెక్ట్ అస్. అది ప్రహ్లాదుడు చేశాడు. విషం ఇచ్చినా కూడా ఆయనకి పని చేయలేదంటే అర్థం ఏంటి? ఆయన ఆ ప్యూర్ థాట్ మీదే ఉన్నాడు. వివేకానందుడు కూడా అదే చెప్పాడు. వెన్ హీ వాజ్ అడ్రెస్సింగ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అన్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి కదలికని అవునా అందరు చూసిన తర్వాత, ఆయన తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత వారిని అడిగారు, వివేకానందుడిని అడిగారు, అయ్యా ఎట్లా నువ్వు అట్లా సంబోధించావు అని. ఆయన అన్నాడు, నా గురువు దయ వల్ల ఎప్పుడు ఎన్నడూ నాకు బ్యాడ్ థాట్ అనేది తెలియదు అన్నాడు. అర్థమవుతుందా తల్లి? మీ ఓపికని పరీక్షించి కూడా నేను చెప్పడానికి పాఠం. మీ థాట్ మిమ్మల్ని వేగంగా ప్యూరిఫై చేస్తుంది. మీరు తిన్న ఫుడ్ వల్ల మాత్రమే కాదు, ఫుడ్ వల్ల ఉంటుంది కొంత పర్సెంటేజ్ తప్ప, నాట్ ఎవ్రీథింగ్. గాట్ మై పాయింట్? రైట్. సో దీన్ని ఏమన్నారంటే, ఇంకా ఈ ఋగ్వేదంలో ఒక ప్రేయర్ ఉంది, లెట్ గుడ్ థాట్స్ కమ్ టు మీ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. వేదంలో ఒక మాట ఉంది, పరిత్రా గిర్వణో గిర్వా ఇమాం భవంతు విశ్వతః అని ఒక మాట ఉంది. అంటే ఎక్కడి నుంచైనా, ఏ మూల నుంచైనా, ఈ వరల్డ్ మొత్తంలోంచి ఏ మూల నుంచైనా కూడా మంచి మాటలు, మంచి వాక్కులు నన్ను నడిపించునుగాక. ఇది వేదమంత్రం. వేదమంత్రంతో పని లేదు మీకు. ఈ మాట ఎందుకని? అది ఒక ప్రార్థన. సో ఇక్కడ విన్నప్పుడే కాదు, మీరు ఎక్కడ విన్నా కూడా, ఇలాంటి మాటలు ఎక్కడ విన్నా కూడా మీకవి మంచి సూచికనిచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాయి, గుడ్ విల్ని పెంచుతున్నాయి, సద్భావనల్ని మీలోకి పంపిస్తున్నాయి. అర్థమవుతుందా? కరెంట్ పోయిందా? ఓకే, దట్స్ ఓకే. ఈ ఒక్క రెక్కదీయం. తర్వాత ఇంకేంటంటే, మానవుడు ఎప్పుడూ కూడా కెయాటిక్గా ఉంటాడు. కెయాటిక్గా ఉండడం అంటే ఏంటి? కన్ఫ్యూజన్లో ఉంటాడు. అంటే వాడికి ఒక కంపల్షన్తో ఉండే కన్ఫ్యూజను, కంపల్షన్తో ఆర్డర్ ఉండదు అనమాట. వాడికి ఆర్డర్ తెలియదు మనిషికి. అందుకని ఎప్పుడూ వాడు ఒక కెయాటిక్ సిచ్యువేషన్లో ఉంటూ ఉంటాడు. వాడిని మనం రిపేర్ చేయడం కష్టం. అట్లాగే ప్రిడిక్షన్ కూడా చేయలేడు వాడు. మంచి చెడు యొక్క ప్రిడిక్షన్ కూడా వాడికి చేత కాదనమాట. ఎప్పుడైతే వీడు సట్లర్ ప్లేన్స్కి వెళ్ళి వాడు ఆలోచన దృక్పథాన్ని మారుస్తాడో అప్పుడు తన తాలూకు వర్క్ తనకి అర్థం అవటం మొదలు పెడుతుంది. సో ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద బాడీ ఈస్ పార్షియలీ ఓవెన్ బై అవర్ మైండ్. మన బాడీ యొక్క ఫ్యాబ్రిక్ ఎప్పుడు అర్థమవుతుంది? మైండ్ని మనం కాస్త ఓవెన్ చేస్తే, బేక్ చేస్తే. అట్లా చెప్తున్నారు. సో ఇఫ్ వి చేంజ్, if a change is due, it must come from the higher planes than the physical habits. ఈ చేంజ్ మనకు ఫిజికల్ హ్యాబిట్స్ కంటే కూడా హయ్యర్ ప్లేన్ నుంచి వచ్చినప్పుడు మనకు తొందరగా తెలుస్తుంది. ఇది మార్చడానికే మనకు హోమియోపతి, ఆయుర్వేదం అనేటువంటి వైద్యం లభించింది. ఎందుకంటే హోమియోపతిలో, ఆయుర్వేదంలో మన మనస్తత్వం తాలూకు దుర్మార్గం అంటే తమస్సులో ఎక్కువ ఉంటుంది కదండి.
ఆ తమస్సుని రజస్సుని తగ్గించేటువంటి మందులు చాలా ఉంటాయి. అంటే మెంటల్ యాప్టిట్యూడ్ని సరిచేయడానికి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి మెడిసిన్స్లో ఆయుర్వేదము, హోమియోపతి రెండు ఉన్నాయి. మీరు ఎక్కువ కెమికల్స్తో ఉండేటువంటి ఈ మెడిసిన్ జనరల్ మెడిసిన్ వాడుకుంటారు కనుక అవి ఆ కెమికల్ యాక్షన్తో మీకు రుగ్మతిని తగ్గిస్తుందే తప్ప అసలు మీలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని దహింపవేయం, దానికి క్యూరు చెయ్యవయ్యి. అందుకే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అవి. ఎప్పుడు వేసుకోవాలి అలోపతి మెడిసిన్? ఎమర్జెన్సీస్, ఒక హార్ట్ అండి, ఒక లివర్, ఇక అవి వాటి యొక్క పనితీరు ప్రాపర్గా లేనప్పుడు కొంచెం లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి యూజ్ చేయడం మాత్రమే, అంతవరకే పనిచేస్తాయి. తోచిందా తల్లి? లైఫ్ వస్తుంది, దాంతో కూడా వస్తుంది లైఫ్, బట్ కెమికలైజ్ అవుతుంది బాడీ. వీటితో కెమికలైజ్ అవ్వదు, మెంటల్ యాప్టిట్యూడ్ని బాగా డెవలప్ చేస్తుంది. సట్లర్గా సూక్ష్మంగా ఈ మానవుడు ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది. సో దే రికగ్నైజ్ ది వైటల్ బాడీ. ఆ వైటల్ బాడీని రికగ్నైజ్ చేసి ఆ డిజీజ్ని బయటపడేస్తాయి. ఆ డిజీజ్ ఇక్కడ అంటే హెల్త్, గుడ్ హెల్త్ అనేది ఎవ్రీ టైం అది వస్తూ ఉంటుంది. అట్లా గుడ్ హెల్త్ వచ్చినప్పుడు సాధన చేయటం ఈజీయా? ఈజీ. అందుకని హెల్త్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తారు, ఎంతో కొంత సాధన చేయడానికి వీలవుతుందని. సో మనం ఆ హయ్యర్ లాకి ట్యూన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బియాండ్ ది వైటల్ బాడీ దెర్ ఈస్ అ మెంటల్ బాడీ దట్ క్యాన్ ప్రొడ్యూస్ డిజీజ్ ఇఫ్ నెగటివ్ థాట్స్ ఆర్ ఎంటర్టైన్డ్. మనలో థాట్ ప్రాసెస్ లేనప్పుడు ఏమవుతుంది? తొందరగా జబ్బులు రావడానికి అవకాశం. అందుకని థాట్ని ప్యూర్గా పెట్టండి అమ్మా అని చెప్తారు. సో ఇక్కడ హయ్యర్ ప్లేన్స్లోకి మనం ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న సారోస్, మనలో ఉన్న కష్ట నష్టాలు ఇవన్నీ తగ్గుతాయి. ఈ కష్ట నష్టాలకి ఎవడు కారణం అని తెలుస్తుంది? మనమే కారణం అని కూడా తెలుస్తుంది. మన తాలూకు తమోగుణము రజోగుణం వల్లనే మనకి కష్టాలు వచ్చాయి. భగవానుడు కష్టాలు ఇచ్చి పంపించలే, మనం వండుకుంటూ ఉంటాం. మనకి ఇచ్చేది ఉంది కదా, అట్లాగే కర్మను కూడా వండుకుంటూ ఉంటాం తల్లి. అది కూడని పని అనమాట. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. ఒక రామకృష్ణ పరమహంస ఒకసారి వచ్చారు. వచ్చి చాలా ఒక ఇంటలెక్చువల్ అనమాట. ఆయన ఎంతో లాంగ్ డిస్కషన్ పెడతా ఉంటే ఆయన ఏమన్నాడంటే, చూడండి మొత్తం ఇదంతా కూడా కలుషితమైపోయి ఉంది కదా, సొసైటీ, కంట్రీ అంతా కూడా, మోడర్న్ సొసైటీ అంతా కూడా ఒకలాంటి ఇల్నెస్తోనే కదా ఉన్నది అని చెప్పని అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, there is so much of good and beauty around you. There is so much of good and beauty around you which is vividly visible అన్నారు. అది అన్నమయ్య కూడా కీర్తనలో వెదకిన చోటనే విష్ణు కథ అన్నాడు. నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ ఉన్నది ఆయన కథేనయ్యా, నువ్వు సరిగ్గా చూడటం లేదు అన్నాడు. నువ్వు సరిగ్గా చూస్తే. సో ఇప్పుడు యోగిక్ ప్రాక్టీషనర్కి ఒకవేళ అట్లాగా మాట్లాడిన వాళ్ళు, అట్లా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు అనిపిస్తారు? వాడికి తెలియదు కాబట్టి అట్లా బిహేవ్ చేస్తున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడని మనకు తెలుస్తుంది. సో అది కూడా మనకి విష్ణు కథగానే ఉంటుంది, తప్పుగా ఏమి అనిపించదు. సో రామకృష్ణ పరమహంస అన్నాడు, చాలా మంచిగా ఉన్నాయ్యా, ఆ చీకటిని ఎందుకు చూస్తున్నావు, ఈ వెలుతురుని చూడడం మొదలుపెట్టు అన్నాడు. నువ్వు అనుకుంటున్న చీకటి కాదు, అది కూడా వెలుగే. ఓకే, ఒకవేళ నీకు అది చీకటి అయితే వెలుగుని చూడు, మంచి వాళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళని చూడు, మంచి వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళు, అట్లా చెప్పాడు. చాలా మంచి ప్రపంచం ఉంది, అబండెంట్ లైట్ ఉంది, దాన్ని చూడటం మొదలుపెట్టు అన్నాడు. ఇంకేంటంటే, అంటే ఇదంతా ఏంటి, మన పర్సెప్షన్ మార్చటం, సటిలర్గా వర్క్ చేయడం కోసం ఇదంతా చెప్తున్నా తల్లి. ఆ సటిల్ బిహేవియర్స్ని మనం చూసుకోవటం అంటే
ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అది నిజం కాదు. ఆ? మామూలుగా మన బాడీలో ఉండే వాటితోనే మనకు చాలా ఒక రకమైనటువంటి అనీజీనెస్ ఉంది. ఇంకా బయట నుంచి కూడా ఉండే అనీజీనెస్ని మనం ఇన్వైట్ చేస్తూ ఉంటాం. సో అట్లా చేస్తే కుదరదు. నీలో ఉన్న హయ్యర్ ఎనర్జీకి ఎప్పుడు ట్యూన్ అవ్వాలి. అందుకని మనం ఇదంతా చెప్పుకోవడానికి కారణం. అర్థమైందమ్మా? సో ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాము అని అంటే అప్ సైడ్ డౌన్ చూస్తున్నాం. ఇన్వర్టెడ్ ట్రీ, రూట్స్ ఆర్ అప్, ఏమంటే బ్రాంచెస్ ఆర్ డౌన్. మీరు ప్రపంచాన్ని ఎప్పుడూ కూడా ఈ చెట్టు ఎలా చూస్తున్నారు అట్లా చూస్తే కుదరదు. యోగ సాధనలో ఈ చెట్టుని ఇన్వర్టెడ్ చెట్టుగా చూడాలి. మన రూట్స్ ఎక్కడున్నాయి? హయ్యర్ సెల్ఫ్లో ఉన్నాయి. ఊర్ధ్వమూల మద శాఖం అవ్యక్తం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేది స వేదవిత్ అన్నాడు గీతలో. నువ్వు చూస్తున్న ప్రపంచము ఆ, ఆ, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చూడకు, ఇన్వర్టెడ్గా చూడు. ఊర్ధ్వమూల మదశాఖం అవ్యక్తం ప్రాహురవ్యయం. మూలములన్నీ కూడా పైకి ఉన్నాయి, అది చూడు. కోఆపరేట్ విత్ ది హయ్యర్ సెల్ఫ్, దెన్ ద జాయ్ ఈజ్ yours. అట్లా. సో ఇఫ్ యు వర్క్ విత్ ద డార్క్నెస్ దెర్ ఇస్ అ సిక్నెస్, అన్హెల్తీనెస్ కదా. ఎమోషన్స్ ఆఫ్ అదర్స్ స్లోలీ దే ఫైండ్ ప్లేస్ ఇన్ యూ. అట్లా చూడడం మొదలు పెడితే ఆళ్ళలాగా నువ్వు ఉండడం అనేటువంటి ఒకనొక ప్రక్రియలో పడిపోతూ ఉంటాం. లుక్ విదిన్ అండ్ క్లియర్ దెమ్ విత్ పేషెన్స్. దట్ ఈస్ ది అకల్ట్ వర్క్. ఏం కావాలి? చాలా 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 సూక్ష్మమైనటువంటిదిగా ఉండేటువంటి ఒకనొక పేషెన్స్తో మనకి ఇవన్నీ అర్థం అవటం ప్రారంభిస్తాయి అని చెప్పడమే కాకుండా, సో ద రూట్ రిలేట్స్ టు అవర్ బిహేవియర్. మన రూట్స్ అన్నీ కూడా పైన ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచే మనం చెయ్యాలి. అంటే ఏ ఇత్తనం వేస్తే ఆ మొక్క వస్తుందని చెప్తాను చూసారా, అట్లాగే మనం ఏ థాట్ పెడితే మనకు అది అలాగా అర్థమవుతుంది. సో లీవ్ ఎ కన్ఫ్యూజ్డ్ ప్లాన్ అండ్ స్టార్ట్ ఎ ఫ్రెష్. మీ కంప్యూటర్ని ఎట్లయితే రిఫ్రెష్ చేస్తూ ఉంటారో మిమ్మల్ని కూడా ఎప్పుడు రిఫ్రెష్ చేసేసుకుంటా ఉండండి. అదే బటన్ నొక్కుతారు కదా, అట నొక్కండి. సో ఫ్రెష్గా ఉండటం. సో వీ టూ కెన్ స్టార్ట్ అ ఫ్రెష్, accepting and consequences of the past. ఒక మంచి యాక్సెప్టెన్స్ రావటం మొదలు పెడుతుంది. ఇంకొంచెం ఉంది, కంప్లీట్ చేసేద్దాం. ఓకే, కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు మనీషిణ, ఏంటిది? గుహాత్రీని నిహితా నేంగయంతి. దాని ముందేంటి? తురీయం వాచో మనుష్యా వదంతి. మంత్రంలో మనుష్యా వదంతి అనుంది. సో మనుష్యాస్, ఇప్పుడు మనకి ఓన్లీ మనీషాస్ నో అబౌట్ అదర్ 3 aspects ఆఫ్ ది వర్డ్. మనుష్య అనంటే మానవుడు, మ్యాన్. ఓకే, మనీషా అంటే మాస్టర్. అంటే ది ఓన్లీ మాస్టర్ నోస్ ది అకల్ట్ స్టేట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్. ఆ స్టేట్స్, 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి అర్థమవుతున్నాయి? ఇప్పుడు మనీషా, వాడికి అర్థమవుతుంది, మాస్టర్కి మాత్రమే అర్థమవుతుంది. సో వాళ్ళు మనల్ని, ఋషులు మనల్ని, దే గివ్ అస్, దే ఆర్ ది మాస్టర్స్, దే ఆర్ అవర్ గైడ్స్ ఆఫ్ ది పాత్. అంతేనా? వాళ్ళు మనల్ని గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ది నంబర్ అండ్ ది టైం కి, ఈ 3, 4, 3, 2 ఒకటి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అది పక్కన పెడదాం. ఓకే, 4, 3, 2. ఇప్పుడు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మనం చూసుకుంటూ ఉంటే, ఫస్ట్ది ఏమంటారు? వైఖరి అంటారు, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. సెకండ్ది ఎగ్జిస్టెన్స్ యాజ్ ఫోర్స్,
మధ్యమ అంటే మనలో ఉన్న ఎనర్జీ. మూడవది ఎగ్జిస్టెన్స్ యాజ్ అవేర్నెస్. ఫోర్త్ది ప్యూర్ ఎగ్జిస్టెన్స్ యాజ్ వన్, పర. అంతేనా? ఈ మూడు ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కనిపించినటువంటివేది 4, 3, 2. ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఏ ఇప్పుడు నంబర్ ద కీ టైం. ఈ ఆర్డర్ని మనం ప్లేస్ చేసినప్పుడు, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద సైకిల్స్ ఆఫ్ టైం, ఆల్సో 432 మస్ట్ బి అండర్స్టూడ్. ఎలాగా? ద ప్రెసెంట్ వర్క్ డస్ నాట్ పర్మిట్. అంటే ఇంకొంచెం మనకి ఇంకా ఎక్కువగా చెప్పుకోవడానికి మనకేమీ అవకాశం లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నంబర్ చూద్దాం. నంబర్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు యుగాలు 4. యుగాస్ ఆర్ రిప్రజెంటెడ్ బై 4, 4-fold. 4 కృతయుగం. 4 కృతయుగం. దాన్ని ఏమంటారు? ప్యూర్ ఎగ్జిస్టెన్స్. ఎందుకని? అక్కడ ధర్మం మాత్రమే ఉంది. ధర్మము 4 పాదముల మీద నడిచింది, అందుకని అది 4. తోచింది? 3 త్రేత. 3 త్రేత, అవేర్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే మూడు పాదాల మీద మాత్రమే ధర్మం నడిచింది ఆ యుగంలో, త్రేతాయుగంలో, రాముడున్న కాలంలో. ఓకే, ఒక పాదం తగ్గింది. ఇక 2 ద్వాపర యుగం. ధర్మము 2 పాదాల మీదే నడిచింది. The forces that are at work in nature are of common knowledge. వాళ్ళ ధర్మం అని ఎందుకు చెప్తున్నానంటే తొందరగా అర్థం అవుతుంది అంతే. తర్వాత ఒకటి కలి. ఒకే పాదం మీద నడిచింది ధర్మం. ఓన్లీ దట్ ఈస్ ఫిజికల్లీ నోన్. ఇప్పుడు 4-fold అలా అర్థమైందా? తెలుస్తుందా మీకు? కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ద వర్డ్ ఇస్ 4-fold. ద టైమ్ ఇస్ 4-fold. ద ఇయర్ ఇస్ 4-fold. అంటే ఇయర్ ఇస్ 4-fold అంటే ఒక 4 ఈక్వనాక్స్, 4 సోలిస్టిక్స్ అలా. అలాగే మంత్ 4-fold. అంతేనా? 2 అమావాస్యలు, ఫుల్ మూన్. అదే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది మూన్. 8th అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఫేజ్ మూన్స్ అన్నమాట. డే 4-fold. మార్నింగ్, నూన్, ఈవినింగ్, మిడ్నైట్. వేదాస్ 4-fold. ఋగ్, సామ, యజుస్, అథర్వణ వేద. సో we use the symbols according to our existence of awareness. As we walk into grosser planes కి, మనం పైకి ఫిజికల్గా కనిపిస్తున్న వాటి మీదకి వెళ్తున్నప్పుడు అంతా కూడా మనకి అవి కనిపించడం మొదలు పెడతాయి. అది ఎట్లనో చూద్దాం డయాగ్రామ్స్తో. సో నాలెడ్జ్ డిసపియర్స్ గ్రాడ్యువలీ. మనం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేస్తున్నప్పుడు మనకి ఆ లోపల ఉన్న 3 కూడా మనకి కానరావు, అవి కనిపించవు. అందుకని మనకి వివేకం, జ్ఞానము కోల్పోయాం. అర్థమైంది? సో ఇప్పుడు మనకి ఫస్ట్ది ఎలా చెప్పుకుంటాం అనంటే, ఒక చుక్కతో ఒక సర్కంఫరెన్స్ గీసుకుంటాం. సో అవేర్నెస్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఎ సెంటర్ విత్ ఎ సర్కంఫరెన్స్. అవునా? అంటే ఇది ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చింది. సెకండ్ స్టేట్, 2వ స్టేట్లో
దాన్ని ఎట్లా తీసుకోవాలి? రెండో స్టేట్లో మళ్ళీ ద సెంటర్ విత్ ద సర్కంఫరెన్స్ అండ్ ఎ ట్రయాంగిల్. ఇందాక గీసినట్టుగానే సెంటర్ సర్కంఫరెన్స్ గీసి దాని లోపల ఒక ట్రయాంగిల్ని వేసుకోండి, ఆ సర్కిల్ లోపల వేసుకోండి. ఇది థర్డ్ స్టేట్. 3 యాంగిల్స్ ఏర్పడ్డాయి, అంతేనా? ఇది థర్డ్ స్టేట్. ఫస్ట్ ది ఫోర్త్ స్టేట్ పరా, అది చుక్క సర్కంఫరెన్స్. సెకండ్ది థర్డ్ స్టేట్. 3 కదా, 3 వచ్చినాయి కదా. నాలుగవది మళ్ళా సెంటరు సర్కిల్ వేసుకుని దాని లోపల డైమండ్ లాగా వేసుకోండి. డైమండ్ లాగా 4 ఆర్మ్స్ విదిన్ ఆ సర్కిల్ లోపలే 4 ఆర్మ్స్ లాగా వచ్చేటువంటి ఒక డైమండ్ లాగా వేసుకోండి. కాన్స్టిట్యూట్స్ ది 4 స్టేట్స్. ఈ 4 స్టేట్లు దాని లోపల ఉన్నదా అన్నది మనకు తెలుస్తుంది. ద 4 ఆర్మ్స్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ టు గివ్ ద మెసేజ్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది 4. ఈ 4 యొక్క కూడిక ఈ సర్కంఫరెన్స్లోనే ఉన్నది. ఆ డైమండ్ని ఒక హారిజాంటల్ ఒక వర్టికల్ గీతతో కలిపేసుకోండి. కలిపేసుకున్నారు? సర్కిల్ దానిలో డైమండ్గా వేసుకోండి. 4 ఆర్మ్స్ అవి మధ్యలో ఒక వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్ వేసేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏమవుద్దనంటే when the 4 arms are without the circumference, it is indicated a state of ignorance because unity has lost. ఇప్పుడు ప్లస్ వేసుకోండి, ఒత్త ప్లస్. ఇప్పుడు ఈ ఒత్త ప్లస్ ఏమైంది? ఇంకా ఎక్కువగా చీకటిని పెంచింది. అంటే యూనిటీ పోయింది. ఒత్త హారిజాంటల్ వర్టికల్ లైన్స్ మాత్రమే మిగిలాయి, యూనిటీ పోయింది. అన్యూనిఫైడ్ ఇన్ దేర్ ఎక్స్ట్రీమ్స్. యూనిటీ పోయింది. ప్లస్ తెలుసుకోండి. ఇక తర్వాత ఇంకా ఎక్కువ జరిగింది ఏంటంటే ద క్రాస్. అదేంటి, మన జీసస్ క్రాస్ లాగా ఒకటి వేసుకోండి. ది క్రాస్ విత్ ది లోయర్ ఆర్మ్ ప్రొజెక్టింగ్ ఫార్ లాంగర్ దాన్ ది అదర్ 3 ఆర్మ్స్ ఫార్మ్ ది ఇండికేషన్ ఈవెన్ డీపర్ ఇగ్నరెన్స్. ఇంకా వీడు మ్యాటర్లోకి కూరుకుపోయాడు. హీ ఈస్ బరీడ్ ఇన్ టు మ్యాటర్. సో జీసస్ మహాశయుడిని క్రాస్ మీద ఎందుకు పెట్టారో అర్థమైందా ఇప్పుడు? వీళ్ళ యొక్క అజ్ఞానానికి పరాకాష్ఠ అది. అందుకే ఆయన్ని క్రాస్ మీద చేశారు. తోచిందా? వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉండదు. ఆ క్రాస్ అంటే మహా అనుకుంటారు. కాదు, క్రాస్ గొప్పది కాదమ్మా. ఆయన ఆచరించిన తీరు, ఆయన చూపించిన ప్రేమ, అది ముఖ్యం. క్రాస్ ఇస్ జస్ట్ సింబల్. దేనికి సింబల్ అది? మన అజ్ఞానానికి సింబల్ అది. ఆయన్ని అట్లా క్రూసిఫై చేశారు. అర్థమవుతుందా? అది ఎంత అజ్ఞానపు మతము. ఆయన మతాన్ని స్థాపించలేదు తల్లి, ప్రేమను స్థాపించాడు. అది ఎవడికి అక్కర్లే అండి. అదొక దాన్ని ఏమంటారు, అదొక అరాచకం. సో ఎవ్రీథింగ్ ఈజ్ 4-fold. అర్థమైంది ఇప్పుడు? ఎవ్రీథింగ్ ఈజ్ 4-fold. ఓన్లీ ద 4th స్టేట్ ఈస్ నోన్. 4వ స్టేట్ మాత్రమే మనకు తెలియాల్సింది. 3 others ఆర్ హిడెన్.
4 ఒకటి అంటే 4 అంటే ఇటు కింద నుంచి అనమాట. ఫోర్త్ స్టేట్ అంటే మాట. ఫోర్త్ స్టేట్ ఈజ్ నోన్ అంటే మాట మాత్రమే తెలుస్తోంది మనకి. 3 స్టేట్స్ లోపల ఉన్నాయి. సీక్ దెమ్, నేర్చుకోండి, తెలుసుకోండి. బి అన్ అకల్టిస్ట్ అని చెప్పడానికి కారణం అదే. సో ద వర్డ్ విల్ రివీల్ దెమ్ టు యూ. ఈ ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, అవునా, ఈ తాలూకు కమెంటరీస్ ఏవైతే ఉన్నాయో అవి చదువుతూ ఉంటే మనం ఆ ఫోర్త్ స్టేట్కి నడవగలిగేటువంటి సామర్థ్యం కలుగుతుంది. అది వేద మంత్రంలో ఋషి ఇచ్చారు. చూసారా ఎంత బాగుందో? 4 స్టేట్స్ విత్ ద పిక్చర్స్. ఇది మళ్ళీ మనకి సీక్రెట్ డాక్టర్ చదివినప్పుడు మీకు మళ్ళీ చెప్తా ఇంకా కొంచెం డీపర్గా. అది ఎట్లాగా ఇంకొంచెం ముందుకి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇది కొంచెం బెటర్గా అర్థమైందా? గుర్తుండదు, ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్ కావాలంటే. ఉం? ఇంతవరకు అర్థమైంది. ఇది కంప్లీట్ చేసాం, ఈ మంత్రం కంప్లీట్ చేసాం. విల్ గో ఫర్ ది నెక్స్ట్ మంత్రం కదా. 15వ మంత్రానికి వెళ్ళిపోదాం. ఇందులో ఏమైనా డౌట్ ఉంది? తల్లి, వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను ఇప్పుడు కాళహస్తిలో ఉన్నాను. పొలం పనులు చేసుకుంటున్నాను. పిల్లలు ఉన్నారు అండి, వాళ్ళు చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నా. సో ఐ గాట్ అన్ థాట్, సౌజన్య తల్లి. మీ డ్రీమ్ కదమ్మా అది. అవునమ్మా, డ్రీమ్. ఇది ఇది నా పొలం కాదు, మా అత్తమామలు ఉన్న పొలం అనమాట. సో ఐ థాట్ ఐ విల్ ఎక్స్పెరిమెంట్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్ టు యూ. ఈ చుట్టుపక్కల పొలాలే, ఈ మనుషులు కూడా దే ఆర్ వెరీ హార్డ్ పీపుల్. దే డోంట్ నో భక్తి, అది ఏం తెలియదు వాళ్ళకి. తెలుసులే కానీ బట్ వాళ్ళ మీద వాళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనమాట. ప్రేమ తెలవదు వాళ్ళకి. బికాస్ దే ఈట్ ఆల్ ది నాన్ వెజిటేరియన్స్. దే డోంట్ నో దట్ ఆ మెత్తదనం తెలియదు మనుషులకు. నేనేమనుకున్నానంటే ఈ పొలంలో ఒక మంచి సంకీర్తన వినిపిస్తూ ఉంటే పొలాలు బాగా పండుతాయి కదా, ఆ సిస్టమ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను అందులో. మీరు చెప్పండి, ఏం చేద్దాం? ఏ సౌజన్యమ్మా? అమ్మా సంకీర్తనకు ఆ పవర్ ఉంటుంది కదమ్మా. అందుకని ఇక్కడ మనుషులు కూడా మారతారు. కొంచెం మనం ఆ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దానికి కెన్ యూ స్పాన్సర్ తల్లి? అందరూ ఒకళ్ళే బరువు మోయకూడదు, మళ్ళా కొంచెం కొంచెం అమౌంట్స్ చేయండి. చేస్తే మనం మ్యాక్సిమం అది ఒక 50,000 అవుతుందేమో, అంత కూడా కాదేమో, చూద్దాం. మ్యాక్సిమం అయితే అనుకుంటున్నా, అంతకంటే తక్కువ అయ్యేలాగా చూస్తాను. సో లిటిల్ లిటిల్ అమౌంట్ని మనం వేసుకుంటాం ఏమండి, జస్ట్ ఒక 5,000 6,000 అట్లాగా మనకు అయ్యేదాన్ని బట్టి. నేను అది చూసి లెక్క చూసి మీకు పంపిస్తా. మీ యొక్క గ్రూప్కే చెప్తున్నా, ఎవరికి చెప్పట్లేదు. అందరూ చేస్తానంటారు, ఎందుకు అంత అంత డబ్బు దేనికి మనకి? దీనికి ఎంత కావాలో అంత వస్తే చాలు తల్లి. అటు చేస్తాము. నేను ఇప్పుడు చేయమని చెప్తాను, చూద్దాము. ఒకవేళ మనకి ఇదంతా కలిసి వచ్చి బాగుండి చేద్దామని అనుకుని ఇక్కడ మనం కూడా ఉండం కాబట్టి నేను మళ్ళీ హైదరాబాద్ వస్తాను. ఈ వీక్ మీకు ఇక్కడ చెప్తున్నా క్లాసు, నెక్స్ట్ వీక్ కొండపైన చెప్తా క్లాస్. కొండ మీద ఒక 1 వీక్ ఉంటాను, అక్కడ చెప్తాను మీ క్లాస్. సో అట్లాగా ఇది ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా చేద్దాము. పంటలు బాగా పండుతాయి, మనుషుల్లో కాస్త మార్పు వస్తుంది. అట్లా అట్లా ఇక్కడ పురుగు పుట్ట ఎక్కువ, విపరీతమైన పావులు. జెర్రి కూడా కుట్టింది నన్ను. జెర్రి కాదు, అంటే తేలు, ఎంత పెద్దగా ఉందో తేలు. పావులు విపరీతంగా ఉంటాయి, కోబ్రాస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మెసులుతూ ఉంటాం ఇక్కడ. కష్టమే. జాగ్రత్త అమ్మా. వర్కింగ్ ఆన్ ఇట్. ఈసారి చూపిస్తా మీకు, వీడియో చూపిస్తా. కొంచెం అంతా కొంచెం సెట్ అయ్యాక, అంత ఏం సెట్ కాల, ఎందుకంటే ఇది చూపిస్తానండి. ఇది
ఎట్లా అంటే చిన్న రూమ్ రా ఇది, ఒక 2 రూమ్స్ ఇవి. ఏది పెట్టాలి, కెమెరా అటు తిప్పాలంటే ఎట్టా, ఇక్కడ పెట్టాలనుకుంటా. ఆ, ఇది ఉంది చూడండి, ఇదిగో వేరే ఇది ఒక చిన్న రూమ్. ఓకే, వేర్ ఐఎమ్ సిట్టింగ్. ఓకే, ఇది బాత్రూమ్, చిన్నదన్నమాట, వెరీ స్మాల్ హౌస్. ఇదేమో చిన్నది, ఇది ఎరువులు పెట్టారు, ఎరువులు వేయడానికి. ఇది ఒక చిన్ని కిచెన్. ఇది అట్లా. సో అంత ఏమి పక్కడ్బందీగా ఇంకా ఏం లేదు, వెరీ వెరీ నార్మల్గా ఉండే ఒక మామూలు అనమాట. సో దీన్ని కొంచెం మనం ఏదైనా చేయాలనంటే ఇట్ టేక్స్ టైం తీసుకుంటుంది. ఇది అంత తొందరగా అయిపోదు, చిన్న చిన్న ఇల్లు. సో దీన్ని మనం తర్వాత ఎప్పుడైనా చేద్దాం. కానీ ఐ వాంటెడ్ టు మేక్ సంకీర్తన వినిపిద్దాం పొలానికి. ఆ, అది బాగుంటుంది అని ఒక థాట్ వచ్చింది పొద్దున్నే ప్రేయర్లో. సో ఏమో ఓకే, ఖర్చు కాదు కదా, మనం పెట్టి చూద్దాం. పురుగు పుట్ట కూడా కొంచెం దూరం వెళ్తాయి, అట్ ద సేమ్ టైం మనుషుల్లో మార్పు వస్తుంది, ఈ హార్డ్గా ఉండేటువంటి తత్వం తగ్గుద్ది వీళ్ళకి అనేది ఉంది తల్లి. సో ఐ విల్ వర్క్అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది గ్రూప్. అయ్యి మీకు పెడతా సరే ఉంటారు అమ్మా. మనం వి విల్ సరే వర్క్ ఆన్ అమ్మా. ఇట్. తప్ప సెలవు తీసుకుందాం. సరే వాస్తవ అమ్మా. తల్లి. నమస్తే అమ్మా, నమస్తే అమ్మా. వాస్తవ మాస్టర్స్ కైండ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ యూ తల్లి. నమస్కారం.